లో ఉన్నాను. ఓకే అండి. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి శుభాభివందనములు. మనం సంఘము గురించి నేర్చుకుంటున్నాము. అంత మాత్రమే కాదు, నూతన నిబంధన సంఘ పరిచర్య విధానం. అసలు ఆదిమ అపోస్తులు వేసిన పునాది ఏంటి? యేసుక్రీస్తు చేసినటువంటి శిష్యులకు చేసినటువంటి బోధ ఏంటి? నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలనని క్రీస్తు శిష్యులకు బోధించినటువంటి ఆ బోధనే అపోస్తులు సంఘానికి పునాదిగా వేశారు. ఆ బోధనే మనం క్రమంగా నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు అనేకులకు అంటే ఏదేదైతే బోధించమని చెప్పాడో ఆ బోధనే అది గైకొనేటట్టుగా బోధించడము బోధకుల యొక్క, క్రైస్తవుల యొక్క మనందరి యొక్క బాధ్యత. ఆ బాధ్యతను మీకు తెలియపరచడమే మేము పరమావధిగా పెట్టుకొని ఈ బోధ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఆ శ్రోతలందరూ గూడాము ఉద్వేగం ఉద్వేగభరితమైనటువంటి హృదయంతో కాకుండా వివేకమైనటువంటి హృదయంతోను, వివేచన కలిగిన హృదయంతోను, లేఖనాలను చెబుతున్నటువంటి విషయాలను లేఖనంతో మాత్రమే పోల్చుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. సమాజంలో ఉన్న వాటితో గాని, ఇతర నాయకులతో గాని, ఇతర పరిచర్యలతో గాని దయచేసి ఎవరు పోల్చుకోవద్దని మరొకసారి మిమ్మల్ని అందరిని బ్రతిమలాడుకొనుచున్నాను. ఏ లేఖనమైనా, ఏ వివరణ అయినా వాక్యానుసారంగా ఉందా? ఆదిమ అపోస్తుల కాలం నాటి సందర్భానికి అనుకూలంగా ఉందా మాత్రమే పోల్చుకోండి. నేటి ఆధునిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాక్టీసెస్‌తో దయచేసి పోల్చుకోవద్దు. ఎందుకంటే ప్రాక్టీసెస్‌తో పోల్చుకుంటే అది మ్యాచ్ అవ్వదు, సెట్ అవ్వదు. కాబట్టి మీరు దేనితో పోల్చుకోవాలి? ఆదిమ సంఘము వాక్యముతో. వెరీ గుడ్ అండి. థాంక్ యూ. అదొకటి పోల్చుకుంటే మనకు సమాధానంగా మనం ముందుకెళ్తా ఉంటాం. సంఘం అంటే ఏమిటి కాదో మనం చూశాము. సంఘం అంటే ఒక వ్యక్తి కాదు. సంఘం అంటే ఒక ఆదివారం అనే దినానికి పరిమితం కాదు. సంఘం అంటే ఒక కార్యక్రమం కాదు. సంఘం అంటే ఒక కట్టడం కాదు. ఒక బిల్డింగ్ కాదు. ఒక నిర్మాణం కాదు అనేటువంటి విషయాలను మనం చూడడం జరిగింది. సో, తర్వాత సంఘం అంటే ఏంటో గూడా మనం చూశాం. సంఘం అంటే ఏంటో చూశాం. ఇంకా లోతుగా సంఘం అంటే ఏంటో చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ధ్యానించుటకు ఆలోచనలు లేదా కొన్ని తలంపులను మనం చూస్తున్నాం. ఇందులో గమనిక ఒకటి. విశ్వాసులు కూడుకొననప్పుడు అంటే విశ్వాసులనే వాళ్ళు కలుసుకొననప్పుడు ఎప్పుడైతే కలుసుకోరో వారు ఎక్లేషగా ఎంచబడేవారు కాదు. అంటే సంఘముగా ఎంచబడేవారు కాదు. అంటే ఎవరిళ్ళలో వాళ్ళు ఉన్నప్పుడు అది సంఘం కాదు. సంఘం అనేది సహవాసం నిమిత్తం కూడుకుంటుంది. మరి సువార్తను ప్రకటించిన నిమిత్తము చెదిరిపోతుందండి. ఆదిమ అపోస్తలుల కాలం నాటి సంఘంలో ఒక అద్భుతం చూస్తాం. వాళ్ళు ఎందుకు సంఘం అనే సహవాసం కోసం కలుసుకునేవాళ్ళు. కలుసుకొని అంటే ఒకరినొకరు ప్రోత్సహించుకునేవాళ్ళంట. ఒకరినొకరు హెచ్చరించుకునేవాళ్ళు. ఒకరినొకరు ఆదరించుకునేవాళ్ళు. ఆ ధైర్యంతో, ఆ బలంతో మళ్ళీ సమాజంలోకెళ్ళి చెదిరిపోయి ఇతరులకు ఏం జేస్తున్నారు అంటే సువార్తను ప్రకటించేటువంటి మహత్తరమైన కార్యము చేసేవాళ్ళు. ఇప్పుడు చూడండి ఆధునిక సంఘము ఎందుకోసం కలుసుకుంటుంది? ఎందుకోసం విడిపోతుంది అని జూడండి ఒకసారి. ఎవరు గూడాము ఆధునిక సంఘంలో ఆహ్, కలుసుకొని బలపడి బయటికెళ్ళి వారి యొక్క ప్రభావం లేకపోతే ఇన్‌ఫ్లూయన్స్ అనేది సమాజం మీద చూపించడం జరగట్లేదు. కానీ ఆది సంఘం అలా కాదు. వాళ్ళు కలుసుకునేవాళ్ళు, ఒకరినొకరు బలపరుచుకునేవాళ్ళు, బయటికెళ్ళి ఆ బలపరుచుకున్నటువంటి ప్రభావాన్ని సమాజం మీద అన్యుల మధ్యలో చూపించేవాళ్ళు. సువార్తకు వాళ్ళు మాదిరికరంగా లేదా సువార్తను ప్రదర్శించేవాళ్ళు. వారి జీవితాల ద్వారా, మాట ద్వారా సువార్తను ప్రదర్శించేవారు. సో, ఈరోజు వర్బల్‌గా సువార్త ప్రకటించలేరు. నాన్ వర్బల్‌గా కూడా సువార్తను ప్రకటించలేకపోతున్నాం. అంటే వర్బల్‌గా అంటే నోటి మాట ద్వారా. నాన్ వర్బల్‌గా అంటే మన యొక్క బ్రతుకును, మన యొక్క జీవితాన్ని, మన మాట, మన ప్రవర్తన ద్వారా సువార్తను ప్రకటించడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. సో, కాబట్టి సంఘం నుంచెళ్ళి మనం ఆదిమ సంఘం నుంచెళ్ళి నేర్చుకునేటువంటి విషయాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒకటి కాదు. ఆ కోకొల్లలు మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే, అదే మనకు అసలైనటువంటి మాదిరి. ఆదిమ సంఘం తప్పించి మనం వేరే దానిని మాదిరిగా పెట్టుకోలేం. మన మెయిన్ లైన్ చర్చ్ మనకు మాదిరి కాదు. మన ఆర్గనైజేషన్ మన మాదిరి కాదు. మనం ఏ సంఘం నుంచెళ్ళొచ్చినామో ఆ నాయకుడు, ఆ సంఘము మనకు మాదిరి కాదు. మనకున్న ఒకే ఒక మాదిరికరమైన సంఘం ఏదైనా ఉందంటే, ఆదిమ కాలం నాటి సంఘమే. అపోస్తులు స్థాపించినటువంటి ఆ సంఘమే మనకు మాదిరి. బ్రతుకులోను, సువార్త ప్రకటనలోను, అన్ని విషయాలలోను వాళ్ళే మనకు మాదిరి అనే విషయాన్ని మనం గ్రహించాల. దానర్థము ఆ సంఘాల్లో లోపాలు లేవని కాదు. పౌలు వేసినటువంటి మన బోధ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు స్థాపించిన సంఘాల్లో ఉన్న లోపాల గురించి మనం మాట్లాడట్లేదు. వాళ్ళేసిన పునాది ఎంత బలమైనది అనేది మనం గ్రహించాల. రెండో గమనిక. లెట్స్ గో టు చర్చ్.
సంఘానికి వెళ్దాం అనే పేరు గల ఒక పుస్తకాన్ని నేను చూచాను. మనం ఆదివారం పూట సంఘానికి వెళ్ళము గాని, మనం సంఘంగా కూడుకోవడానికి వెళ్తాం. చాలా సార్లు గ్రామటికల్‌గా క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువగా ఏమంటారంటే వ్యాకరణ దోషాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాకరణ దోషాలు అనంటే మనం ఉపయోగించే పదజాలాలు, మనం వాడేటువంటి పదాలు బైబిల్‌లో కనిపించవండి. అంటే బైబిల్‌లో కనిపించడం మీన్స్ ఏందంటే ఆదిమ అపోస్తులు అలాంటి పదజాలాలను వినియోగించలేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఈరోజు వాడుతున్నటువంటి పదాలు అక్కడ ఎక్కడ కూడా వినియోగించలేదు. ఒకసారి అది మీరు గమనించాలా. ఎప్పుడు గాని అపోస్తులు రండి మనం సంఘానికెళ్దాము, సంఘానికి రండి, సంఘానికి వెళ్ళండి అనేటువంటి బోధ అంటే అలాంటి మాటలు ఎక్కడ వినియోగించలేదు. వినియోగించారా అండి? హలో! వినియోగించలేదండి. అంటే మళ్ళీ వెంటనే అఫెండ్ గాకండి దయచేసి. వెంటనే అఫెండ్ గాకండి. నేను మాటలు చెప్తున్నప్పుడు నేను మళ్ళా అదే చెప్పాను. ఉద్రేకం చెందకండి, ఉద్వేగభరితం కాకండి. లేఖనాల్లో నిజంగా అలాగుందా లేదా అని ఆలోచించండి. అయితే ఆలోచించిన తర్వాత మనం ఇప్పుడు ఏం జేస్తున్నాము? ఆ పదజాలాలు కరెక్ట్‌గానే వినియోగిస్తున్నామా? సమయ సందర్భాన్ని బట్టి వాడుకుంటున్నామా? అని ఆలోచన జేసుకుంటే సరిపోతుంది. ఎందుకు అనంటే, ఈరోజు నేను అంటే నేను ప్రభువుని అంగీకరించిన దినం మొదలుకొని ఈ రోజు వరకు ఎక్కడ జూసినా చర్చికి రండి, చర్చికి రండి, చర్చికి రండి, చర్చికెందుకు ఎళ్ళట్లేదు, చర్చికెందుకు రాలేదు, మొన్న ఆదివారం ఎందుకు అంటే ఈ పదజాలాలు వాడుతున్నాం వాస్తవమే. మంచిదే అవి సందర్భంలో వాడడం మంచిదే. అయితే అపోస్తులు ఈ పదజాలాలు ఎక్కడ వాడలేదు. వీటికంటే ఎక్కువగా వాళ్ళు యేసుక్రీస్తు కొరకు ఎలా బ్రతకాలో నేర్పించారు. మీరు రోమిల రాష్ట్ర పత్రిక నుండి ప్రతి పత్రిక వరకు ప్రకటన గ్రంథం, సంఘము 7 సంఘాలకు రాసిన లేఖనం వరకు గమనించండి. ఏం కనిపిస్తది మీకు? క్రీస్తును పోలి నడుచుకోండి, నూతన స్వభావాన్ని ధరించుకోండి, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి, పైనున్న వాటినే వెతకండి, భూ సంబంధమైన మనసు పెట్టకూడదు. అంటే వాళ్ళ బోధలో ఈ అంశాలు కనిపిస్తాయి. క్రీస్తు సారూప్యంలోకి మార్చబడాలి. మీరు క్రీస్తులాగా మార్చబడిన ఇతన్ని మరలా ప్రసవ వేదన పడుతున్నాను. ఆ! మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలి, సొంత కార్యాలు చూసుకోవద్దు, ప్రభు కార్యాలను చూడాలి. అంటే అక్కడ వాళ్ళ ఫోకస్ అంతా కూడాము వాళ్ళ ఫోకస్ ఏంటిదండి? క్రీస్తును పోలి బ్రతుకు జీవించడం. క్రీస్తు వలె మారుట. బ్రతుకు మార్చుకోవడం మీద, క్రీస్తును పోలి నడుచుకోవడం మీద పెట్టారా? హాజరవ్వడం మీద పెట్టారా? క్రీస్తుని జీవన పోలి శైలి నడుచుకోవటం మార్చుకోవడం మీద. కొరకు క్రీస్తును లేదు పోలి లేదు. నడుచుకోవటం మీద పెట్టారు. లేదు. వాళ్ళకు అపోస్తుల దృష్టి అంతా కూడా సంఘానికి మందిని ఎలా గ్యాదర్ చేసుకోవాలా? ప్రజల్ని ఎలా హాజరు చేయాలని దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఎక్కువ శ్రమ పడ్డారు వాళ్ళు. కాదండి, లేదు. వాళ్ళ అట్లా దృష్టి లేదు. అంతా కూడా జనాలను ఎలా పోగు చేసుకోవాలి అనేదే కదా వాళ్ళ కాన్సంట్రేషన్ అంతా. కాదు. లేదు, ఇప్పుడు నో, నో, ఇప్పుడు నో. సేవకులు అట్లా ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. అదే తేడా అంటున్నా. ఫోకస్ అదే కదా! ఇక్కడ మాట్లాడుకునేది మన ఫోకస్. వాళ్ళ గురి అంతా, వారి లక్ష్యం అంతా వాళ్ళకు దొరికినోళ్ళను యేసుక్రీస్తు యొక్క సారూప్యతలోకి ఎలా మార్చాలని చూశారు. మనమేం చూస్తున్నాము? మనకు హాజరైతే చాలు. వాళ్ళు యేసుక్రీస్తులాగా మారుతున్నారా? మారట్లేదా? మనకు అవసరం లేని మాట అది. అవునా గదండీ! యెస్. అవును. అట్లా ఉంది ఇప్పుడు. నిజం చెప్పండి, మనమందరం పరిచర్యలో ఉన్నాము. గుండెల మీద చేతులేసుకొని ప్రభు దగ్గర మనం ఎంత ఆరాటపడుతున్నామండి ఒక వ్యక్తి లోపల యేసుక్రీస్తు సారూప్యత చూడాలని. ఎక్కువ అన్న. గ్యాదరింగ్‌కే చాలా. ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నాం. ఆ ప్రసవ వేదన కనబడట్లేదండి. ప్రసవ వేదన గాని, ఆవేదన గాని, దుఃఖం గాని లేదు. ఒకవేళ ఒక వ్యక్తి రాకపోతే నెక్స్ట్ సండే ఆ వ్యక్తి మీద ప్రసంగం తయారు చేసుకుంటాం గదా! మనకు ప్రసంగం దొరికినట్టే ఒకరు రాకపోతే. అవును. అంతేనా? యెస్. ప్రసంగాల కోసం చాలా కష్టపడతా ఉంటాం. ఇప్పుడు ప్రసంగం లేదు అనంటే, ఆ వారం ఎవరన్నా రాకపోతే వాళ్ళు కొంచెం నచ్చలేదు అంటే వాళ్ళ మీద ప్రసంగం రెడీ అయిపోతది నెక్స్ట్ సండే. ఒక రాయి దొరికినట్టే. ఆ! ఊహ అనుకోకండి. ఎందుకంటే మన దగ్గర జరుగుతూనే మాట్లాడుకుంటున్నాం. కొత్తేం మాట్లాడుకోవట్లేదు. 100% అది నిజమే అన్న. జరుగుతున్నటువంటి పరిణామాలే చెప్తున్నారు మీరు. అవును. సో, నిజంగా మనము మార్చుకోవాలండి. మన దృష్టి పౌలు అంటాడు చూడండి. 1 తెస్సలోనిక 2వ అధ్యాయంలో. మీలో క్రీస్తు సారూప్యం ఏర్పడు నిమిత్తం నేను మరలా ప్రసవ వేదన పడుతున్నానంట. మనం ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం. మన ప్రార్థనలో, మన ఉపవాస ప్రార్థనలో ఒకవేళ మీరు దీవించాలి, ఇలా పిల్లలు పుట్టాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, వీళ్ళకి పెళ్ళిళ్ళు కావాలనే ప్రార్థనల కంటే ఎక్కువగా వీళ్ళ లోపల యేసుక్రీస్తు సారూప్యత రావాలని ప్రార్థనలు ఎన్ని పెట్టుకున్నామండి ఎప్పుడైనా?
చాలా తక్కువ తక్కువ. అన్న. రేర్. అట్లా తక్కువ కాదు అసలు ఎవరు చేస్తున్నారని ఫస్ట్. బైబిల్‌లో ఒక్కసారి మీరు పౌలు ప్రార్థనలను గమనించండి. ఎలా ఉంటాయంటే ఆయనయి మొదటి ఎఫెసులో రాసిన పత్రిక 1 అధ్యాయం చివరి వచనంలో గాని, 3 అధ్యాయంలో మొదటి వచనం, 2 అధ్యాయం 3 అధ్యాయం చివరి వచనంలో గాని ఆయన ప్రార్థనలన్నీ గమనించండి. క్రీస్తు ప్రేమ యొక్క పొడుగెంతో, లోతెంతో, వెడల్పెంతో, ఎత్తెంతో గ్రహించుటకు తగిన శక్తి గలవారు కావాలని మీ కొరకు ప్రార్థిస్తున్నానంటాడు. ఆ! అంటే దేవుడు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం యొక్క మహత్యం ఎట్టిదో, తిరిగి లేపినటువంటి ఆ శక్తి యొక్క అపరిమితమైన మనం పిలువలనని నిరీక్షణ ఎట్టిదో తెలుసుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాను. అందుకు దేవుడు జ్ఞానం గల ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించి అసలు ఆ ప్రార్థనలకి నేటి సంఘంలో జరుగుతున్న అసలు ప్రార్థనకి ఎక్కడ పొంతన ఉందంటే నేను ఎక్కడ చూడలేదు. తప్పుగా అనుకోవద్దు. నేను జస్ట్ లేదండి. బైబిల్‌తో పోలుస్తున్నాను. ఎవరితో పోల్చట్లేదు. లేదయ్యా వాస్తవం. హ్మ్. ప్రతి విశ్వాసి క్రీస్తు ప్రేమలో ఎదగాలి. ఆయన ప్రేమ యొక్క లోతు వెడల్పు తెలుసుకోవాలనే ప్రార్థనలు మన 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 ఉన్నాయి. అంటే చూడండి ఎందుకంటే ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నా అంటే మనకు ఎక్కువ చూడు మన కాన్సంట్రేషన్ అంతా చర్చ్‌కి ఎందుకు రాలేదు? చర్చ్‌కి ఎందుకు ఎళ్ళలేదు? ఆ! అంటే ఇవే అంటే ఆ పదజాలాలు చూడండి ఎలా ఉంటాయో. మన దృష్టి అంతా కూడా చర్చ్‌కి రాలేదు, చర్చ్‌కి రాలేదు, చర్చ్‌కి రాలేదు. అరే వచ్చినాక ఏం చేస్తున్నాం అనేది ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? మంచిదే అది. అవ్వాలి, పోవాలి అని చెప్పడం తప్పు కాదు. మరి వచ్చినోళ్ళని ఏం చేస్తున్నాం మనం? రేపు దేవుడు మనల్ని లెక్క అడగడు అనుకుంటున్నారా పోనీ? అడుగుతాడండి. ప్రతిదీ అడుగుతాడు లెక్క. సో పరిస్థితి ఏమైపోయింది? సంఘం అనగా దేవుని ప్రజలు గాని, స్థలము, వస్తువులు, పాస్టర్ గారి భవనాలు లేక ఒక ప్రత్యేకమైన దినం కాదు. సంఘం అంటే ప్రజలు అనే దృష్టి కంటే కూడాము వస్తువులు, పాస్టర్ గారి భవనాలు, పాస్టర్ గారి ఇల్లు, పాస్టర్ గారి పులిపీట ఇవే గుర్తొస్తున్న పరిస్థితికి వచ్చేసినాం మనం. గోడలు, Yes, సౌండ్ yes. సిస్టము, మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇవే అయిపోయినాయి మనకు సంఘం అంటే. ఇక్కడ బాధ కలిగించే విషయం ఏంటి అనంటే ఒకసారి నేను ఆహ్, రాజమండ్రికెళ్ళానండి. నేను వేరే పని మీద యానము, రాజమండ్రి అటు వెళ్ళాల్సిన పరిస్థితి కాకినాడ ఎళ్ళినప్పుడు, రాజమండ్రిలో తెలిసిన ఒక సిస్టర్ ఉండే. అంటే వాళ్ళు హైదరాబాద్‌లో ఉండెళ్లారు. వాళ్ళ హస్బెండ్ వదిలేయటం ద్వారా వాళ్ళు సిస్టరు ఇద్దరు ఆడపిల్లలు. తీసుకొని వాళ్ళ అమ్మ, నాన్నతో ఉంటుంది. ఆయనమ్మకి ఇద్దరు అన్నయ్యలున్నారు. ఒకాయన ఆర్టీసీ డ్రైవరు, ఒకాయన కాంట్రాక్టర్. కోటిపల్లి బస్ స్టేషన్ దగ్గర వీళ్ళ అపార్ట్‌మెంట్ ఉంటుంది. దాని అపోజిట్‌లోనే. పక్కనే. ఆ పక్కన ఒక పెద్ద చర్చ్ బిల్డింగ్ ఉంటది. హ్మ్. మేమెళ్లి పలకరించాము. పలకరించిన తర్వాత ఇంకా సిస్టర్ తన బాధలు చెప్పుకుంటుంది. "అన్న మేము ఇక్కడికొచ్చిన తర్వాత చాలా నాకు అమ్మ, నాన్నకి భారంగా ఉండడం ఇష్టం లేదు. నాకొక అంటే కుట్టు మిషన్ అది ఏమంటారంటే దానిలో మల్టిపుల్ ఉంటాయన్నట్టు. అంటే డిజైన్స్ కూడా వేయొచ్చు. 50,000 ఏమో ఉందనుకుంటా. అడిగింది. "అన్న ఇట్లా ఉంటే బాగుండు. నేను లైఫ్ టైమ్ ఎవరి మీద ఆధారపడకుండా నా పిల్లలకి పోషించుకుంటాను, చదివించుకుంటాను" అంటే, ఆ పరిస్థితి అంత లేదు. అంటే మేము 55,000 పెట్టి అది కొనిచ్చేంత కెపాసిటీ ఉన్న పరిస్థితి మాది గాదు. హ్మ్. సో, మళ్ళీ మాట్లాడుతున్నాం. మాట్లాడుతూ బాధ అనిపించింది. అరే! ఎట్లా ఈ చెల్లికి ఏం హెల్ప్ చేయలేని స్థితిలో ఉన్నాం. తిప్పి తిప్పి కొడితే మేము నలుగురైదుగురం వెళ్ళాం నా టీమ్‌తో. అందరి దగ్గర మీ ప్యాకెట్ మనీలకెళ్ళి తీసేస్తే 2, 3 వేలు కాలేదు. జస్ట్ పిల్లల కోసం ఏదో అట్లా చేయిలో పెట్టాం గానీ, అరే! ఎట్లా అని ఆలోచిస్తున్నాము. దానికంటే ముందు వాళ్ళ అన్నయ్య వచ్చాడు ఒకాయన. వచ్చి పలకరించాడు. మాట్లాడుతూ నన్ను బాల్కనీకి తీసుకెళ్ళాడు. "రండయ్య గారు బాల్కనీకి" అని బాల్కనీ తీసుకెళ్ళి చూపించాడు. పక్కనే పెద్ద చెప్పాను కదా! పెద్ద చర్చ్ బిల్డింగ్ ఉందని. చూపించేసి ఆ చర్చ్ బిల్డింగ్ చూపించేసి, "అయ్యగారు దీనికి లిఫ్ట్ నేనే ఏయించిన" అన్నాడు. నాకు నిజంగా లిటరల్‌గా కోపం వచ్చింది. అప్పుడు ఇది చాలా చాలా రోజుల క్రితం జరిగిన సంఘటన. ఒక 10 ఇయర్స్ ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది. తప్పుగా అనుకోకూడదు. అంటే ఒక్క నిమిషం నేను పాస్టర్‌ని, ఒక విశ్వాసిని అని మర్చిపోయి లాగి లెబ్బకాయ కొట్టాలనిపించింది. ఎందుకు అంటే, ఇంట్ల చెల్లి కష్టపడుతుంది. ఒక 50,000 ఇస్తే తన లైఫ్ సెటిల్ అయిపోతది. గర్వంగా చెప్తున్నాడు అక్కడ నేను లిఫ్ట్ ఏయించిన అని. ఏది ముఖ్యం చెప్పండి? దేవుడు దేన్ని పరిగణలోకి తీసుకుంటాడు? ఇప్పుడు ఆయన లిఫ్ట్ ఏసినందుకు దేవుడు పరలోకంలో గొప్పగా చూస్తాడా? లేపోతే 50,000 చెల్లికి సహాయం చేసి అందులో అది 2,50,000 చెల్లెకిస్తే 50,000 కదా! అవునండి. అవునండి. ఇది గొప్ప విషయం. ఏది మంచి పని చెప్పండి ఇప్పుడు? చెల్లెకిస్తేనే మంచి పని. కుటుంబాన్ని
దేవుని దృష్టిలో దేవుడు ఏది పరిగణలోకి తీసుకుంటాడు ఇప్పుడు? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అనేది లెక్క తీసుకుంటాడు. సో ఈ రోజు నిజంగా మనం ఏమైపోతున్నాం అంటే చర్చ్ మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్, బిల్డింగ్ మీద ఉన్నంత శ్రద్ధ మనుషుల మీద లేదనే కదండి, ఉందా అంటారా? లేదయ్యా. Yes. ఇప్పుడు మెయిన్ లైన్ చర్చెస్ లో అంటే కుర్చీలు కొనిచ్చడంలో, ఫ్యాన్లు కొనిచ్చి వాటి మీద పేరు రాసుకోవడంలో ఉన్న శ్రద్ధ పక్కోడి కష్టంలో ఉంటే ఒక 500 ఇస్తారా అండి ఎవరైనా? నిజం ఏ చెప్పండి. బయట పబ్లిసిటీ కోరుకుంటారండి, బయట డామినేషన్ కోరుకుంటారు. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇక్కడ మనం ఎందుకు బిల్డింగ్ గురించి అంత నొక్కి మాట్లాడుకుంటున్నాం అంటే నిజంగా చెప్తున్నాను, మనము ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అంటే 10,000 డొనేట్ చేసే వాళ్ళు ఉంటారు కానీ కష్టంలో ఉన్నటువంటి సహోదరునికి ఎప్పుడన్నా 10,000 ఇస్తారా అండి ఎవరైనా ఎవరు? ప్రపంచం? కళ్ళకు కనపడేది మూవ్ అవుతారు. 10 రూపాయలు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా. ఒక 100 రూపాయలు ఇవ్వడానికి చాలా కష్టం. ఇప్పుడు మన ఇంటి పక్కన ఒక ఫ్యామిలీ ఉందండి, భోజనానికి కష్టపడుతున్నారు. అలాంటి వ్యక్తికి మనం 500, 1000 రూపాయలు ఇవ్వడం ఎంత కష్టం. అదే ఒక మెటీరియలిస్టిక్ థింగ్ అంటే ఇప్పుడు కొంతమంది 2 లక్షలు పెట్టి సౌండ్ సిస్టమ్ కొనిచ్చే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు 20,000 ఎప్పుడన్నా బీద వాళ్ళకి ఇస్తారా అండి? ఇంకా అది కాదయ్యా, ఇంకా మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మీ దగ్గరికి వస్తే ఏం తీసుకో అదే పాలసీలోనే ఉండరు చాలా మంది. అదే అయిపోయింది చాలా చోట్ల. నేను లాజికల్ గా అడుగుతున్నాను, మీరు కూడా మంచిగా ఆలోచించండి. ఇప్పుడు మీరు చెప్పే వాస్తవాలు, ఒక వ్యక్తి 2 లక్షలు పెట్టి ఈజీగా సౌండ్ సిస్టమ్ కొనగలిగినటువంటి కెపాసిటీ ఉన్న వ్యక్తి కష్టం వచ్చిన సహోదరునికి 20,000 ఇవ్వగలుగుతాడా? ఆ? ఇవ్వడు అంటే ఒక మనసు 50,000 కీబోర్డ్ కొనగలిగి ఇచ్చినటువంటి కెపాసిటీని ఒక ధనవంతుడు, అదే ధనవంతుడు ఇక్కడ కీబోర్డ్ కొనియడం తప్పు కాదు. నేను ఏమంటున్నా అంటే కష్టం వస్తే ఒక సహోదరునికి 5,000 ఇవ్వగలుగుతాడా అని అడుగుతున్నాను అంతే. కళ్ళకు కనపడేదానికైతే ఎక్కువ పర్మిషన్ ఇస్తున్నారు అయ్యా. కనపడాలి నేను ఇచ్చేదాన్ని దృక్పథంతో ఉన్నారు ఎక్కువ చేత ధనవంతులు. సో నేను అడుగుతున్న తప్పంటారా? కరెక్ట్ అండి, మీరు అనేది correct. వాస్తవం అండి, కరెక్ట్. నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అయ్యా నువ్వు 50,000 కీబోర్డ్ కొనిచ్చినావు సంతోషం, మరి సంఘంలో ఒక కుటుంబానికి 5,000 కష్టం వస్తే ఒక 5,000 ఇవ్వగలుగుతున్నావు అనేది నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. చేయొచ్చండి. వాక్యానుసారమే కదా చేయొచ్చు. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అనేది కరెక్ట్. అందుకే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే బిల్డింగ్ మీద మనం దృష్టి పెట్టినప్పుడు ఏమవుతుందో తెలుసా, ఇక్కడ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బిల్డింగ్ మీద దృష్టి పెడితే ఏమైతుందంటే బిల్డింగ్ ను డెకరేషన్ చేసుకోవాలన్నంత ఆశ నా బ్రతుకును డెకరేషన్ చేసుకోవాలని ఎంతమంది ఆశపడతారండి? చాలా తక్కువ బిల్డింగ్ మంది, చాలా కంటే తక్కువ. వ్యక్తిగత జీవితం యొక్క డెకరేషన్ అవసరం అని ఎంతమంది గ్రహించారు ఇప్పటి వరకు? చాలా తక్కువ. దానికి చాలా. డిసెంబర్ వస్తే మెరుగులు దిద్దుతాం కదా. ఒక మనిషినికి మెరుగులు దిద్దే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తనకు తాను గాని, నాయకులు గాని, మనుషులకు ఎంతమంది మెరుగులు దిద్దుతున్నారు? అరే దీన్ని అలంకరించడం కంటే ఈ వ్యక్తిని అలంకరిస్తే పరలోకం ఆనందిస్తుంది, భూమి మీద ప్రభావితం అవుతుంది, అన్ని జనులకు వెలుగైపోతాడు. కాబట్టి ఒక వ్యక్తిని అలంకరించాలనే ఫోకస్ ఉందా మనకి ఇప్పుడు? అట్లా చెప్పేవన్నీ ఏ విషయంలో లెక్క చేయరయ్యా. లేదు. ఇదే అండి మా బాధ అంతే. అవన్నీ మా ప్రాబ్లం కాదు. ఇప్పుడు మీరు చెప్పగానే అబ్బో అన్న బిల్డింగ్ చర్చ ఇట్లా మాట్లాడుతున్నారంటే మా ప్రాబ్లమ్స్ అవి కాదు. మా ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే వాటి మీద ఫోకస్ పెట్టి చేయాల్సిన పనులు చేయట్లేదు కదా, అది ప్రాబ్లం. అంతేనా? అవును. సో ఇదంతా దృష్టి పెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం ముఖ్య పాఠ్య భాగం మత్తయి సువార్త 16:13-20 ఏమంటున్నాడో చూద్దాం. ఈ లేఖనాల భావం గురించిన గ్రూప్ చర్చ. క్రీస్తు మరియు సంఘమును గురించిన సత్యాలు మనం చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టాల. ఏంటిది ఇక్కడ ఉన్న చర్చ? యేసు ప్రభు తన శిష్యులను తనతో అనుసరిస్తున్నటువంటి వారిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నాడు? ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారని అడిగాడు. అవునండి? మరి నేను ఇంతకాలం మీ మధ్యలో ఉన్నాను, మీకు బోధిస్తున్నాను, మీతో నడుస్తున్నాను, మరి మీకు దారి చూపిస్తున్నాను. అసలు ఇంత నన్ను ఏమనుకుంటున్నారు? మీరు ఎవరు అనుకుంటున్నారు నన్ను? నా గురించినటువంటి అంటే ఏమంటారు అవగాహన ఏంటి మీకు? ఏం రివల్యూషన్ ఉంది నా గురించినటువంటి ఏమి ఆలోచన ఉంది మీకు అని ప్రభు అడుగుతున్నాడు. అందరూ సమాధానం చెప్తున్నారు. ఒకరు అంటున్నాడు ప్రవక్త అంటున్నారు, ప్రభు నువ్వు ప్రవక్త అంటున్నారు. ఇంకొక ఆయన అంటున్నాడు నువ్వు ఏలియా అంటున్నాడు. మరొకరిని వచ్చినాడు నువ్వు బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటున్నాడు. ఇట్లా అందరూ రకరకాల అభిప్రాయాలు చెప్తున్నారు. అంటే వాళ్ళకి అర్థమని చెప్తున్నారు. కొంతమంది ఆయన ప్రవక్త అనుకుంటున్నారు, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది బాప్తిస్మం ఇచ్చే యోహాను మరలా పుట్టాడు అనుకుంటున్నారు. ఇట్లా రకరకాలుగా ఆయన గురించినటువంటి ఆలోచన చేస్తున్నారు.
అయితే అవన్నీ రైట్ జవాబులు కాదు. పౌలు ప్రభు యేసు పేతురు వైపు తిరిగి అడిగాడు, ఇంతకు పేతురు నువ్వేమనుకుంటున్నావు అన్నాడు. అవునా? ఎస్ అప్పుడు అవునండి. పేతురు ఏమన్నాడు? నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైనటువంటి క్రీస్తు అన్నాడు. Yes. ఓ, నీవు సజీవుడవగు దేవుని దేవుని కుమారుడైన క్రీస్తువు. ఏం అద్భుతమైన మాట. ప్రభు అంటున్నాడు వెంటనే, పేతురు, ఇది నీ అంతట నువ్వు తెలుసుకున్న విషయం కాదు, పరలోకమందున్న నా తండ్రి బయలుపరిస్తేనే గాని ఇది అర్థం కాదు అన్నాడు. అవునా? అవును. అది రివల్యూషన్, అవునండి. ఒక గ్రేట్ రివల్యూషన్. మొట్టమొదటిగా యేసుక్రీస్తును గురించినటువంటి అద్భుతమైనటువంటి ప్రత్యక్షత, ఊహించినటువంటి ఒక రివల్యూషన్ ఇక్కడ వచ్చింది, పేతురుకు వచ్చింది. పేతురు తన సొంత ఆలోచనని, తన సొంత అభిప్రాయాలను ఇక్కడ వ్యక్తం చేయలేదు. మిగతా వాళ్ళు చాలా మంది వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నువ్వు ప్రవక్త, నువ్వు ఏలియా, నువ్వు యోహాన్, అవన్నీ అది రివల్యూషన్ కాదు. అవునా? అవును. అది రివల్యూషన్ కాదు, అభిప్రాయం అనుకుంటున్నారు వాళ్ళు. అవునా? కానీ Yes. పేతురు అభిప్రాయాన్ని వ్యక్తపరచలా. పేతురు ఏమన్నాడు? నువ్వు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు అని అన్నాడు. వెంటనే ప్రభు అంటున్నాడు, ఇది నీ అంతా నీకు వచ్చిన సొంత ఆలోచన కాదు, పరలోకమందు నా తండ్రి బయలుపరిస్తేనే వచ్చింది అన్నాడు. ఇప్పుడు ప్రభు ఇదంతా విన్న తర్వాత అన్నాడు, ఏమన్నాడు? పేతురు, నువ్వు గొప్పగా చెప్పావు కాబట్టి నా సంఘాన్ని నువ్వు కట్టమన్నాడా? కట్టుదును అన్నాడు. కట్టుదును బండ మీద కట్టుదును అన్నాడు. సంఘమును కట్టుదు అన్నాడా, కట్టుదును అన్నాడా? నా సంఘమును కట్టుదు అన్నాడా, నేను కట్టుతానన్నాడా యేసు ప్రభు? నేను కట్టుదును. కడతానన్నాడు కానీ నువ్వు కట్టుదు అనలే. వెరీ గుడ్. యేసు ప్రభు ఏమన్నాడు? అప్పుడైతే సంఘము నేను కడతాను. ఏమన్నాడు? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. అవునండి? అవును. Yes. సరే, ఇప్పుడు చెప్పండి, బండ అంటే ఏంటిది? యేసుక్రీస్తు. మళ్ళీ అడుగుతున్నాను, బండ అంటే ఏంటి? పేతురు అనే అర్థానికి బండ వస్తుంది. పెట్రోస్ అనే అర్థం బండ అనే అర్థం వస్తుంది, రాయి. అవునా? అంటే సంఘం Yes, పేతురు yes. మీద కట్టబడుతుందా? మీ యొక్క అభిప్రాయం ప్రకారం, మీ యొక్క ఆలోచన ప్రకారం? నో అన్న, పేతురు ద్వారా కట్టబడుద్ది అన్నాడు అన్న. నీ ద్వారా అంటే పేతురు ద్వారా కట్టబడుతుంది అన్నాడా? కట్టుదును పేతురు కలిగిన విశ్వాసము అనే పేతురు చెప్పిన మాట మీద, అంటే విశ్వాసం మీద కడతానన్నాడండి. ఓకే ఆ మాట ఎలీజా గారు, మీద. గుడ్. మంచిగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు బండ మీద కట్టుదును అంటే బండ ఏంటిది అక్కడ? పేతురు కాదండి, పేతురు బండ కాదు. పెట్రాస్ అంటే ఒక చిన్న ధూళి రాయి ముక్క. పెట్రాస్ అంటే రాయి ముక్క. పెట్రా అంటే బండ. పెట్రా వేరు, పెట్రాస్ వేరు. పెట్రాస్ అంటే చిన్న రాయి ముక్క. పెట్రా అంటే బండ. పేతురు బండ కాదండి. పేతురుని యేసుప్రభు స్వయంగా నువ్వు దుమ్ము ధూళితోనే పోల్చాడు, ఒక రాయి ముక్క ఆయన. పెట్రా అంటే బండ, పెట్రాస్ అంటే రాయి ముక్క, పెట్రా అంటే బండ గ్రీక్. సో పేతురు బండ కాదు. మరి దేని మీద కడతా అన్నాడు? ఎలీజా గారు చెప్పినట్టు ఏంటిది? పేతురు మాట్లాడిన మాటల్లో పేతురు ఒప్పుకున్నటువంటి, కన్ఫెస్ చేసినటువంటి మాట మీద, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తువు అంటే దేని మీద సంఘం కట్టబడుతుంది? ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎలా నమ్మాలండి? యేసు ప్రభు నువ్వు సజీవుడవ అయిన దేవుని కుమారుడమైన క్రీస్తు అని నమ్మిక మీద, ఒప్పుకోలు మీద సంఘం కట్టబడుతుంది. ఆమేన్. గాస్పల్ కి పునాది అండి, గాస్పల్ కి మూలం. ఎవరైనా యేసు క్రీస్తును సజీవుడని నమ్మాలి. అది గాస్పల్ కి రూట్. మీరు రోమపత్రిక 10వ అధ్యాయం కూడా చూస్తే ఏమన్నాడు ఆయన? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి క్రీస్తును లేపెనని హృదయమందు విశ్వసించాలి. ఏం నమ్మాలా? సజీవుడు, యేసుక్రీస్తు సజీవుడు అని నమ్మడం సంఘానికి పునాది. అవునా? నేనేమన్నా తప్పుదో పట్టిస్తున్నాను? విశ్వాసం. సో ఇది చాలా మందికి అవగాహన లేదు. క్రైస్తవ్యానికి పునాది ఏంటో తెలియట్లేదు. సో బండ అంటే క్రీస్తు. అయితే క్రీస్తు ఏమని ఒప్పుకోవాలా? ఆయన బ్రతికున్నటువంటి వ్యక్తి, సజీవుడైనటువంటి వ్యక్తి అని ఒప్పుకోవాలి. అంతకంటే విశ్వసించాలి. అది ఒప్పుకోవడం అంటే 100% విశ్వసించాలా. క్రైస్తవ విశ్వాసానికి పునాది అదే, ఆయన సజీవుడని నమ్మడం. అవునా? సో ఇది ప్రధానమైనటువంటి అంశం అండి. ఈరోజు చాలా మంది క్రైస్తవ సంఘాల్లో ఈ నమ్మక తెలియదు. పేతురు అనగానే బండ అనగానే పేతురు దగ్గర అయిపోయారు చాలా మంది. ఈవెన్ రోమన్ కాథలిక్ చర్చ్ కూడా
బండ అంటే సంఘానికి అది పేతురే అని చెప్పేసి రోమాలోని 7 కొండల మీద ఒక కొండ మీద పేతురు పెద్ద చర్చ్ బిల్డింగ్ సమాధి మీద కట్టేసి అదే అసలు సంఘం అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అవునా? సో ఇలాగా రకరకాల అభిప్రాయాలు. ఓకే, ముందుకెళ్దాం. 4 విషయాలు ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, సంఘము క్రీస్తుది. బాగా గుర్తుపెట్టుకోండి. కలనైనా ఇళ్ళనైనా మీరు పడుకున్నా నిద్ర లేచినా మేలుకొని ఉన్న సంఘము క్రీస్తుది. మీ సొత్తు కాదు, మనలో ఎవరి సొత్తు కాదు. అవునా? ఎస్ ఎస్ ఈ సంఘము నాదండి. సంఘము క్రీస్తుది. సంఘము ఏ వ్యక్తినకు సంబంధించినది కాదు. చర్చ్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ఎనీవన్. చర్చ్ అనేది కేవలము క్రీస్తు యొక్క సొత్తు. కానీ ఈ రోజు చాలా మంది సంఘము మాది, మా సొత్తు అనే విధంగానే ప్రవర్తిస్తున్నారు. సంఘము ఎవరిది కాదండి, గుర్తుపెట్టుకోండి. అపోస్తులు ఎక్కడైనా సంఘము నాది అని చెప్పారండి? ఎక్కడైనా ఒక్కసారైనా పరిశుద్ధాత్మ దేవుడు వారి చేత పొరపాటైన వ్యాకరణ దోషం కలిగిన మాటలు పలికారు వాళ్ళు ఎక్కడైనా? లేదు లేదు. నో నో. మీరు బైబిల్కి వెళ్ళి చూపించండి, ఏ అపోస్తులైనా సంఘము నాది అని పలికారు ఎక్కడైనా? పలకల. కానీ ఎక్కడ నేటి వాడుక భాషలో పలకలేదండి. ప్రతి స్వస్థత పాస్టర్ కలిగిన సంఘము ఏ నాదే అని కార్యమైనా చెప్పుకుంటున్నారు. అవునా? అవునన్నా. రైట్ అంటారా? ఏలియా గారు మీ వాయిస్ కరెక్ట్ గా వినబడట్లేదు, చూసుకోండి ఒకసారి. కరెక్టే అంటారా చెప్పండి. సంఘము మనది అని చెప్పుకోవచ్చా? ఇది నా సంఘం అని చెప్పుకోవచ్చా అండి ఎక్కడైనా? దేవుని వాస్తవం సంఘం. అండి. చెప్పుకోకూడదు. నో, క్రీస్తు సంఘం. ఆయన శ్రమపడి పానం అపోస్తులు ఎలా మాట్లాడుతున్నాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంట. ఆయన సంఘము కదా. ఎస్. సంఘము క్రీస్తుది, మనది కాదు. మనం దానికోసం ప్రాణం పెట్టడం కాదు కదా, చుక్క రక్తం పట్టు కూడా కార్చల. సో సంఘము క్రీస్తుదండి. అందుకే అంటుండే అక్కడ, నాయకులు కేవలం గృహ నిర్వాహకులు మాత్రమే గాని యజమానులు కాదు. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. నిజంగా చెప్పండి, మనం గుండెల మీద చేతులు వేసుకొని మనం సంఘానికి యజమానులుగా బిహేవ్ చేస్తున్నామా, గృహ నిర్వాహకులుగా? యజమానిగా బిహేవ్ చేస్తున్నావయ్యా. గృహ నిర్వాహకులుగా పనిచేస్తున్నాం మనం. చేయాలి అట్లా. విశ్వాసాలు కూడా ఎలా పరిచయం చేస్తామండి మనం? వాస్తవానికి విశ్వాసే ఏమనుకున్నావు? అండి. అబ్బో, అది చెప్తే మళ్ళీ క్లాస్ అయిద్దన్నా. అవుతుంది కానీ మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఉదాహరణ చెప్పండి, ఈ నా విశ్వాసే అండి, ఈయన మా విశ్వాస. అది ఎంత భయంకరమైన మాట తెలుసండి ఆ మాట చెప్పడం, మా విశ్వాసే అని చెప్పడం. ఈ రోజు వరకు నేను 20 సంవత్సరాల నుంచి పరిచయాలు ఉన్న సంఘ పరిచయాలు ఎప్పుడు సహోదరు నా విశ్వాసాన్ని ఇంతవరకు ఎవరికి పరిచయం చేయలేదండి. అంటే ఏమనాలన్నా మరి? ఏమంటారు? సహోదరులను పరిచయం చేయాలా? నా సహోదరులు ఓకే. క్రీస్తునందు ఎస్ సహోదరులు. ఎస్. అవునా? అయ్యారు ఒక్క దయచేసి ఇప్పుడు మా సంఘంలో ఉన్న వ్యక్తులు పరిచర్యలో వేరే సహకారులు. వాడుక భాషలో వాళ్ళు ఏ చచ్చిపోతారు అన్నప్పుడు ముందు మా సంఘానికి వచ్చిన వ్యక్తి అండి అనడం తప్ప అండి. ఓకే, అంటే మనం ఏమో అట్లా అప్పుడు ఏమని చేయాలంటే, అయ్యా నేను నడిపిస్తున్న సంఘానికి, నేను కాస్తున్న Yes. సంఘానికి వస్తున్నారని చెప్తే కొంచెం అర్థవంతంగా ఉంటది. మార్చుకోవచ్చు, మనం కొన్ని పదాలు ఉన్నాయి. ఓకే ఓకే. ఎవరికి తెలియకనే అంటే మాట్లాడుతున్నట్టు. చెప్పొచ్చు. సురేష్, సంబంధించిన చెప్పొచ్చు. మన స్థానిక సంఘానికి సంబంధించిన వాళ్ళు. ఎస్, Yes. లోకల్ చర్చ్. అవునవును. These brothers belongs to our local church. This sister Yes, belongs yes, to our yes. local church. సహోదరి మా స్థానిక సంఘానికి చెందినది. ఈ సహోదరుడు మా స్థానిక సంఘానికి చెందినవాడు. అంటే చెందినవాడు. ఎంత బాగుంటుంది చూడండి కదా. ఓకే గారు. చూడండి, సంఘమును ఖచ్చితంగా మాటలోను ప్రవర్తనలోను అది క్రీస్తే అని చూపించగలిగినప్పుడే మన నాయకత్వం సరిగ్గా ముందుకెళ్తుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనం కేవలం గృహ నిర్వాహకులు మాత్రమే, యజమానులం కాదు. విశ్వాసులు అనే దేవుని మంద నడిపించిన వారి గల హద్దులను వారు ఎరగవలెను. మన హద్దు దాటకూడదు. అవునా? ఎస్. ఇప్పుడు నేను ఒక యజమాని అండి, నేను యజమాని దగ్గర పనిచేస్తున్నాను. యజమాని ఏం చేసిందంటే విదేశాలకు వెళ్లే ముందు తన భార్య నాకు మంచిగా చూసుకొని అప్పగించాడు. నేను యజమాని అంటే ఏమంటారు, నేను ఒక మేనేజర్ గా చూసుకోమని చెప్పాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన లేడు కదా అని చెప్పేసి ఈమె నా భార్య అని చెప్పుకోవచ్చా అండి? నేను ఈమె నాది అని నో నో చెప్పుకోవచ్చా? నో నో నో. చెప్పకూడదు.
కెన్ ఐ ప్రొక్లెయిమ్ దట్? అంటే నేను అలా ప్రొక్లెయిమ్ చేసుకోవచ్చా? ఈమె నా భార్య తెలుసా? ఈమె నాకు చెందింది తెలుసా అని చెప్పుకోవచ్చా చుట్టుపక్కలందరికీ? నో. సంఘము ఎప్పుడు కూడా నాయకులకు చెందింది కాదు. మాటలోను, ప్రవర్తనలోను కూడా ఆ మాటను మనం చెప్పకూడదు. వినియోగించకూడదు. ఎందుకంటే సంఘము క్రీస్తుది. అది అంత క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనం ఇంట్లో ఉంటున్నాము, కిరాయి ఇంట్లో ఉన్న అద్దె కడుతున్నాం కాబట్టి ఎవరైనా మీ లెక్కడంటే ఇక్కడ అని చెప్తాం. ఇది వేరు విషయం. అది మన ఫ్రెండ్‌కి తెలుసు, ఇది అద్దె ఇల్లని తెలుసు. ఓనర్ కూడా తెలిసి నేను అద్దె కడుతున్నాడని. ఎప్పటికి కూడా అది మన సొత్తు కాదు. కానీ అది సహజమైనటువంటి విషయం. కానీ సంఘం విషయం అలా కాదు. నాది అని చెప్పుకునేటువంటి అధికారం ఎవరికీ లేదు. నా సంఘం అండి ఇది అంటే అయిపోయినట్టే అది. సంఘమునకు క్రీస్తు మాత్రమే యజమాని. క్రీస్తు ఒక వ్యక్తి కోసం కాదు గాని తన వధువు సంఘం కొరకు తిరిగి రాబోచున్నాడు. కాబట్టి మాటలోను, క్రియలోను క్రీస్తును మాత్రమే సంఘమునకు శిరస్సుగా గుర్తించవలెను. అవునా? Yes. కానీ ఈరోజు చాలా మంది నాయకులే సంఘానికి శిరస్సుగా వ్యవహరిస్తున్నారు. నేనే శిరస్సు సంఘానికి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నామా లేదా? మీకు మనందరికీ తెలుసు మనం సంఘానికి శిరస్సులుగా ఉన్నామా? ప్రతి విషయములో యేసుక్రీస్తునే శిరస్సుగా చూపిస్తున్నామా? అవునయ్యా, మేమే శిరస్సుగా ప్రవర్తిస్తున్నాం. చాలా మంది అట్నే ఉన్నారు. సంఘానికి శిరస్సు క్రీస్తా మనమా చెప్పండి? క్రీస్తు. ఎఫెసీ 4:16 ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఎవరు? క్రీస్తు. క్రీస్తు. ఆయన శిరస్సు, క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. ఆయనలో సర్వ శరీరం అంట. సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవం తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. అంటే శరీరం ఎవరండి? మనము. శిరస్సు ఎవరు? క్రీస్తు. మరి శరీరంలో పాస్టర్లు కూడా ఒక అవయవాలైన శిరస్సు సంఘానికి. అవయవాలు. కానీ పాస్టర్లు అవయవాలైన స్థాయి నుంచి వెళ్ళి ప్రమోషన్ తెచ్చుకున్నారండి. అదే బాధ ఇక్కడ. లేదండి, అవయవమే శరీరంలో. నాడు లూసిఫర్ అని ఒక వ్యక్తి దేవుడు ఉన్న చోటికి ఎక్కిపోదని ఆలోచన చేసినందుకే తోసేసిండు. అవునా? మనం ఆలోచన చేయట్లేదు, ఆల్రెడీ ఆక్యుపై చేసేసుకున్నాం. ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటుందో. ఆలోచన చేయాలి. మన ఆలోచన కాదు, ఆల్రెడీ సంఘాలకు మనం శిరస్సులం అయిపోయినాం. నిజమా కాదండి? నిజమే. చాలా వరకు మన ఆలోచనలు సంఘానికి రుద్దుతున్నామా, వాక్యాన్ని రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నామా? రుద్దడానికి మన చేస్తుంది చాలా. వాక్యం బోధిస్తున్నామా, మన ఆలోచన సంఘానికి బలవంతంగా రుద్దుతున్నామా? నిజంగా ఒకసారి ఆలోచించండి ఏం జరుగుతుందో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సంఘము క్రీస్తుది. అది మాటలోను, క్రియలోను, ప్రతి దాంట్లో నిద్రలేసి అడిగిన సంఘం ఎవరిదని చెప్పాలా? క్రీస్తుది, మనది కాదు అండి. సంఘము డినామినేషన్ సంబంధించింది కాదు. మనం ఏం చేస్తాము? ఈ సంఘము పలానా ఆర్గనైజేషన్ సంబంధించింది, పలానా డినామినేషన్ సొత్తు. అవునా? అందుకే క్రీస్తు సొత్తు కాదు కాబట్టి క్రీస్తు యజమానిగా లేడు అక్కడ. యజమానులు ఎవరున్నారు? పాస్టర్ ఉన్నాడు. పాస్టర్ డినామినేషన్ ఫౌండర్లు, ఆర్గనైజేషన్ ఫౌండర్లే కదా. సంఘాలకు చాలా మట్టుకు శిరస్సులు ఆర్గనైజేషన్, డినామినేషన్ ఫౌండర్లే అండి కదండి. అవునయ్యా, నిజమా కాదా? వాస్తవం. ఎవరైనా మనకు 5,000 సపోర్ట్ చేస్తే ఆ వ్యక్తి అని రుద్దుతాడో అదే ఆయనను సంఘానికి మనం శిరస్సును చేసేస్తాం. నిజమా చెప్పండి? అట్లనే జరుగుతున్నాయి. చాలా సంస్థలు పిలిచాయి. సురేష్ ఉన్నాడు ఇక్కడ నాతో పాటు, నా జత పనివాడు. ఎన్నో ఆఫర్స్ సంస్థల నుంచి, అలా మాతో పరిచయండి, మీకు ఇంత జీతం ఇస్తాం, అంత జీతం ఇస్తాం. 2005లో ఒక సంస్థ వచ్చిందండి, నాకు 70,000 సపోర్ట్ చేస్తా అని నెలకి. వదిలేసుకున్నాం. చెప్పినట్టు చేయాలా కదా. సంఘాన్ని నేను వాళ్ళకు అమ్మాల్సి వచ్చేది. యేసుక్రీస్తు కొరకు నేను కట్టలేనప్పుడు. భూమయమంతా మనకు తెలియదు, మనం తెలియని విషయం కాదు. ఎప్పుడైనా మనల్ని నడిపిస్తుంది ఖచ్చితంగా. క్రీస్తు తన సంఘమును తానే కట్టుతాడు. సంఘమును ఎవరు కడతారండి? క్రీస్తు. క్లియర్ చెప్పాడు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అన్నాడు. నా సంఘమును నేనే కట్టుదును. పేతును కట్టమని చెప్పలేదు. కట్టమన్నాడా అండి పేతుని?
లేదండి కట్టుదును అన్నాడు. పేతురు నువ్వు సంఘాన్ని కట్టమనిలే, నేనే కట్టుకుంటా అన్నాడు. అవునా? అవునవును. అబ్బా, నువ్వు గొప్ప గొప్ప రివల్యూషన్ చెప్పావు కాబట్టి నువ్వే నా సంఘాన్ని కట్టానులే. ఆ రివల్యూషన్ మీద నా సంఘాన్ని నేనే కట్టుకుంటా అన్నాడు. ఆమేన్. ఆమేన్. ఆమేన్ ఆమేన్. సో సంఘము తనంతట తానే కట్టబడలేదు, మరి ఏ వ్యక్తి కూడా క్రీస్తు కొరకు కట్టలేడు. సంఘాన్ని కట్టే శక్తి భూమి మీద ఏ వ్యక్తి కూడా లేదండి. మనం అనుకుంటాం సంఘాన్ని నేను 10 సంఘాలు కట్టిన మన వల్ల కాదు అది 10 సంఘాలు 20 సంఘాలు కట్టడం. ఒక్క సంఘం కూడా కట్టలేం మనం. మనం సంఘాన్ని కాయగలుగుతాం. యేసు ప్రభు చెప్పినట్టు చేస్తే కాయగలుగుతాం. ఆయన అడుగుజాడలు, ఆయన లేఖనానుసారంగా ఎలా కాయమంటే అలా కాయగలుగుతాం తప్పించి మనం సంఘాన్ని కట్టడం మన వల్ల కాదు. ఆయన చెప్పినట్టు చేస్తే ఆయన కట్టుకుంటాడు సంఘం. అవునా? అవును. అవునండి, అవును. ఇందులో ఒక సింపుల్ లాజిక్ ఉంది. ఇప్పుడు మనకంటే తక్కువ శక్తి కలిగినటువంటి, మనకంటే బలహీనమైనటువంటి శక్తి కలిగినటువంటి ఏ జీవి కూడా మనము నివసించడానికి యోగ్యమైనటువంటి నిర్మాణాన్ని చేయలేవు. అవునా? అవునండి. ఒక అవునయ్యా. మానవుడు నివసించడానికి నివాస యోగ్యమైనటువంటి నివాసాన్ని భూమి మీద ఏ జీవి అయినా నిర్మించగలదా? అన్ని నిర్మించలేదు. వసతులతో నిర్మించలేదు. కట్టలేదు. నిర్మించలేదు. మానవుడే నిర్మించుకోగలుగుతాడు. అవునండి? Yes. అవునండి. అలాగే క్రీస్తు కొరకు ఒక వ్యక్తి సంఘాన్ని కట్టలేడు. తను మాత్రమే కట్టుకోగలుగుతాడు. తను మాత్రమే కట్టుకోగలిగిన ఒకే ఒక అద్భుతం అది సంఘం అంటే. ఆమేన్. Yes. ఆమేన్. ఆమేన్, ఆమేన్. చాలా మంది కట్టాలని చూస్తున్నారు కానీ వాళ్ళ వల్ల కాదు, కట్టలేరు. ఎందుకంటే కట్టడానికి ఎవరికి బాధ్యత అప్పగించాలి. ఈవెన్ పేతురుకే యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగినప్పుడు 3 సార్లు కూడా నా గొర్రెలను మేపుము, గొర్రెలను కాయము, నా సంఘాన్ని కాయము అన్నాడు కానీ కట్టుమని చెప్పలే. కట్టమన్నాడా అండి? లేదండి, లేదు. మేపుము కాయము అన్నాడు. మేపుము ఉమ్. కాయము. అందుకే అవి మనకు అలవాటు లేని పదాలు. కాయము, మేపు మన అలవాటు కాలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? చర్చిలు కడుతున్నాం మనం. నిజమా కదా? డైరెక్ట్ కట్టుకుంటా పోడేనా? డైరెక్ట్ కట్టుకుంటూ పోవుడే. స్థలం ఉండాలి, రేకులు దొరకాలేమో, దొరికితే కట్టుకుంటూ పోవడే. అబ్బా నేను 10 చర్చిలు కట్టిన, 20 చర్చిలు కట్టిన. 10 మందిని కాయమంటే మనకు రాదు కానీ కట్టమంటే చాలా కడతాం మనం. అవునా? డోనర్స్ వెతుక్కుంటూ దాని కొరకు ప్రాకులాడుతూ కట్టడమే. డోనర్లు ఎక్కడ దొరుకుతారో వెతుక్కోవాల్సిందే. సంఘం ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం. ఆ లోపల వాళ్ళు కట్టబడిందా మనకు అవసరం లేదు. మేము బయట ఏం కట్టాం అనేది ఇంపార్టెంట్. అవునా? అవునయ్యా. అట్లా ఒకవేళ ఉంది. లేకపోతే అందరి దగ్గర కొంచెం మనకంటే పెద్ద సేవకుడు ఎవరైనా పరిచయం అయితే దీనంగాల దగ్గరికి, అయ్యా నాకు ఇంకా చర్చి లేదయ్యా అని మనం చెప్పుకోవాలి. ఆ పరిస్థితి ఉందయ్యా. అట్లా చేస్తున్నారు. బయటకు ఓకే. వద్దామండి దయచేసి. ఈ బంధకాల నుంచి వెళ్ళి విడిపోదాం మనం. ఆమేన్. విడిపోదాం, ఆమేన్. అక్కడే ఉందాం, కట్టుకుందాం మనం ఇంకో 2 ఆమేన్. తాళ్ళు ఎక్స్ట్రా. ఆమేన్. విడిపోవాలి. ఆమేన్. 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 మనిషి దేవుని చేతిలో కేవలం ఒక సాధనమే గాని నిజానికి క్రీస్తు మాత్రమే తన సంఘాన్ని కట్టగలడండి. అందుకే ఆయన సంఘాన్ని కట్టేటప్పుడు మనం కోఆపరేట్ చేయాలి. మనకు చెప్పింది ఏంటిదండి? సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. మన పని మనం చేస్తే సంఘము ఆయన కట్టుకుంటాడు. అవునా? అవును. హల్లెలూయా. Yes. మనం చేయాల్సింది ఏంది? శిష్యులను చేయడం. సంఘం ఎవరు శిష్యులను కట్టుకుంటాడు? దేవుడు. క్రీస్తు కట్టుకుంటాడు. అవునా? Yes. మనం ఏం చేస్తున్నాం? ప్రభా నేను ఒక గుడి కడతాను, చర్చి కడతాను. చర్చి కట్టి మోకాళ్ళ మీద ఉండి ప్రభా ఇది నింపు ప్రభా, ఇలా 500 మంది రావాలి, 100 మంది రావాలి, 200 మంది నింపు ప్రభా అని ప్రార్థన చేయాలా? నిజమా కదా? ఇట్లనే ఉందయ్యా ఈ సమాజంలో. బిల్డింగ్ నేను కడతా ప్రభా, శిష్యులను నువ్వు తయారు చేయి, నింపేసే, ఇందులో మొత్తం నింపేసే. అవును, ఇంటర్నేషనల్ పాస్టర్స్ కాన్ఫరెన్స్ సేవభారతిలో జరిగినప్పుడు కామెడీ ఉండే ఒక 600 మంది పాస్టర్లు వచ్చారు. కొంచెం ఇంటర్నేషనల్ కొంచెం ప్రఖ్యాతులు కాల్సిన అందరినీ ఇన్వైట్ చేశారు అక్కడికి. కామెడీ ఏంటి అంటే అందరిని ప్రశ్నలు అడిగారు. అంటే మీ డిజైర్ ఏంటి, మీ గోల్ ఏంటి అంటే ఒక్కొక్కరు చెప్తున్నారు. నేను 5,000 మంది పట్టే సంఘాన్ని కట్టాలనుకుంటున్నాను. చప్పట్లే. ఇంకొక ఆయన వచ్చాడు, నేను 10,000 మంది మనుషులు పట్టే చర్చ్ బిల్డింగ్ కట్టాలి. చప్పట్లు. నా దృష్టి నేను ఒక 1000 మంది పాస్టర్లకు నెలకు 2,000 సపోర్ట్ చేయాలన్న కెపాసిటీ రావాలి. అబ్బా ఏం గోలు, ఏం దర్శనం. చప్పట్లు. ఫైనల్ గా మా వంతు వచ్చింది, మీరేం చేయాలనుకుంటున్నారు? అలాంటి డ్రీమ్స్, డిజైర్స్ మాకేం లేవు. ఎందుకంటే అవి మా ఆలోచనలు మాత్రమే. అలాంటి డిజైర్స్ పెట్టుకుంటే దేవుని పని జరగదు, ఆత్మ నడిపింపు ఉండదు అందులో. దేవుడు మాకు అప్పగించిన 5గురినైనా 10 మందినైనా నమ్మకంగా యేసుక్రీస్తును వెంబడించే శిష్యులుగా తయారు చేయడం డిజైర్ అని చెప్పగానే ఒక్క సపోర్ట్ లేవు.
ఇంతకుముందు అంటే అయ్య గారు అలాంటి లెక్క చేయరండి. ఇదంతా కొత్త మాటలాగుందిగా. కనీసం ఒక్కడు కూడా చప్పట్లు కొట్టలేదు, ఒక్కరు కూడా. వాళ్ళ నేను స్థాయి నా అది జత కాదు, పని అందుకే వాళ్ళు కొట్టే ఉన్నాం, చప్పట్లు. నలుగురం ఉన్నాం, ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నాం, నలుగురు పక్క పక్కన కూర్చున్నాం, నలుగురు సేమ్ మాట్లాడినాం. మాకు అప్పగించబడిన వారి మీద ప్రభులైనట్టుండగా వారిని ప్రభు కొరకు నిజమైన శిష్యులుగా చేయడమే మా గురి అని చెప్పినాం. అది 2, 3, 10 మందా, 100 మందా మాకు తెలియదు. యేసు ప్రభు ఎంతమందిని అప్పగిస్తే అంతమందిని. ఆమేన్. ఆమేన్. ఆమేన్, ఆమేన్. కులంతటోడే మేరకు మించి బయటికి వెళ్ళలేదంట. నాకు దేవుడు కొలిచిచ్చినంత వాళ్ళలోనే పని చేసిన అన్నారు. కానీ మన వాళ్ళు కొలిచేయకపోయినా ఇంటర్నేషనల్ స్పీకర్ మొత్తం ప్రపంచమంతా నాదే, అన్నిటికీ నేనే నాయకుని అనుకుంటున్నాం మనం. అవునా? అవునయ్యా. ఇక ప్రపంచం అంతా ఎవరు లేరు, నేను ఒక్కరినే సేవకుడిని. ఇక నేను మొత్తమే భారతదేశం ప్రపంచం అంతా చుట్టొచ్చి నేనే సేవకుని అయిదామని చూస్తున్నారు. అంటే దేవుడు నిజంగా సార్లు ఏమనిపిస్తది అంటే, ఆ పాత నిబంధన కాలంలో ఒక మాట, ఏలియా అనుకున్నాడు నేను ఒక్కనే ఉన్నాను అనుకున్నాడు కదా. అవునవును. ఇప్పుడు ఏమన్నాడండి? ఓ నేలకు నాకు మోకాళ్ళను ఒక 7,000 మంది ప్రవక్తలు, నాకు 700 మందా 7,000 మందా? ఈ 7,000 గ్రామంలో మంది. 7,000 మంది ఉన్నారు. ఈ రోజు మనం కూడా అనుకుంటాం, నేను ఒక్కరినే అనుకుంటాం. మన ఒక్కలం కాదు, మనలాంటి వాళ్ళు దేవునికి వందల లక్షల మంది ఉంటారు ప్రపంచం అంతా. ఆమేన్, ఆమేన్. అది మనకు అర్థం కాదు అంతే. ఎందుకంటే వాళ్ళు స్టేజ్ మీద కనిపారు కదా, టీవీలలో కనిపారు. మనకు కావాల్సింది ఏంటి? సేవకులు అంటే మన దృష్టిలో ఎవరండి? టీవీ స్పీకర్లు, ఇంటర్నేషనల్ స్పీకర్. టీవీలలో కనిపించే వాళ్ళు మాత్రమే సేవకులు మన దృష్టిలో. అవునా కదండి? అవును. ఉమ్. అందుకే వాళ్ళలాగా మారాలనుకుంటాం మనం, క్రీస్తు కంటే కూడా. కాబట్టి నిజంగా ఆలోచించండి, మనము ఎక్కడైనా కానీ మనం ఒక దేవుని పనిలో సాధన మాత్రమే అండి. ఆయన చేతిలో సాధన, ఆయన చెప్పినట్టు చెయ్యాలి అంతే. ఆమేన్. సంఘం ఆయన ప్రభుత్వం కింద నడిపింపబడం. కాబట్టి మనం విశ్వాసులతో పాటుగా నాయకులు అనుదినము దేవుని వెతుకుతూ సంఘం కట్టబడి నిమిత్తం క్రీస్తు మీద ఆధారపడాలని. నాయకులు ఎవరి మీద ఆధారపడాలి సంఘం కట్టబడడానికి? క్రీస్తు క్రీస్తు మీద. మీదనే కదండి, కదా. సంస్థల మీద, డినామినేషన్ల మీద ఆధారపడకూడదు. సంఘం కట్టబడాలంటే క్రీస్తు మీద ఆధారపడితేనే కట్టగలుగుతాం. ఎందుకంటే సంఘం కొరకు ప్రాణం పెట్టింది క్రీస్తు, సంఘాన్ని పునాది వేసింది క్రీస్తు, సంఘాన్ని స్థాపించింది క్రీస్తు, సంఘాన్ని పవిత్రపరిచి సంఘం కోసం సర్వస్వం త్యాగం చేసింది క్రీస్తు. ఆయన కంటే గొప్పగా సంఘం కట్టబడడంలో మనకు ఎవరు సహాయం చేయగలుగుతారండి? ఎవ్వరూ చేయరు. మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఒక అయ్యగారు వచ్చి వాక్యం చెప్తే సంఘం బాగుంటుందని ఆధారపడుతున్నాం. అది జరుగుతుందయ్యా. ఏమన్నాడు? మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిల్వనేరవని నీతో చెప్పుచున్నాను. అదే యేసుక్రీస్తు కట్టే సంఘం అయితే పాతాళ లోకం వణికిపోతుందంట. మనం కట్టే సంఘాలు కాబట్టి భూమి మీద మనిషి కూడా వణుకుతలేడు. నిజమా కాదా చెప్పండి? నిజమేలే. Yes, yes, 100% అయ్యా. యేసుప్రభు కట్టే సంఘం అయితే పాతాళ లోకం కూడా వణికిపోతుంది, గసగసగా వణికిపోతుంది. అంటే సువార్త అనగానే దానికి భయం కదా. అవునండి. Yes. ఆమేన్, ఆమేన్, అవును. ఆమేన్. ఇంకా మన సంఘాలు సువార్త లేదు కాబట్టి ఎవరు భయపడరు, వనకరు. ఆనాడు అపోస్తులు బయటికి వెళ్తే భూమిని తలక్రిందులుగా చేయవారు ఇక్కడ కూడా చేరి ఉన్నారని ప్రాంతాలు గజగజ వణికిపోయినాయి. అవునా? అవును. ఇప్పుడు ఎవరు వణుకుతున్నారని మనమే వణుకుతున్నాం. ఒక కరుణాకర్ సుగుణ కనిపిస్తే వణుకుతాం, ఒక లలిత్ కుమార్ మోడీ కనిపిస్తే లలిత్ కుమార్ కనిపిస్తే వణుకుతాం, ఆ మధ్యలో డిచ్కి బాబా కనిపిస్తే వణుకుతాం. అబ్బా, మనకు వణుకుడే. మనకు వణికించడం రాలే ఇప్పటి వరకు. Yes, అయ్యా. సరేలే, మా తప్పేం లేదు, చలికాలం కాబట్టి వణుకుతున్నాం కదండి. Praise the Lord, దేవునికి స్తోత్రం. సంఘము వాక్యానుసారంగా కట్టబడితే లలిత్ కుమార్ గారు అంటే 1000 మంది పుట్టిన గజగజ వణుకుతారు. ఎందుకు అని అంటే సంఘం అలా కట్టబడాలి. వాస్తవంగా యేసుక్రీస్తు చెప్పినట్టు కట్టబడితే ఎవడు నిలబడతాడండి? దాని ముందుకు రావాలంటే వణుకుపోతాడు, ముట్టుకోవాలంటే వణుకుతాడు. అగ్లీగా యేసుక్రీస్తుని అంత దూషించే విధంగా మాట్లాడారు. అవునా? అవునయ్యా. ఎలా దూషిస్తున్నారో మనకు తెలియదా? రిచ్కి బాబు ఎంత కామెంట్ చేస్తాడు, ఎంత వల్గర్ గా మాట్లాడతాడు, ఎంత వ్యంగ్యంగా యేసుక్రీస్తు మీద మాట్లాడతాడు, మీకు తెలియదా? అవునయ్యా. వాళ్ళు అలా మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చింది ఎవరండి? మనమే. ఇది జరుగుతుందా? ఎంత అద్భుతం అంటే సంఘం అంటే అదే అండి. పాతాళ లోకమే వనకాలి, మరి భూమి ఇంకెంత వనకాలి.
ఆనాడు భయపడ్డరండి సంఘం అంటే. ముట్టుకుంటే అది రెండింతలయ్యేది. అవునా? అవును. Yes. మీరు ఒకసారి దయచేసి సౌత్ కొరియా మిషనరీ ఉద్యమాన్ని ధ్యానించండి. అసలు మీరు షాక్ అవుతారు. తెలుసా అండి, సౌత్ కొరియాకి సువార్త వచ్చి కేవలం 100 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. 19th సెంచరీలో సౌత్ కొరియాకి సువార్త వచ్చింది. కేవలం 120 సంవత్సరాలు అవుతుంది సౌత్ కొరియాకి సువార్త వచ్చి. కానీ ఆడ మోర్ దెన్ 50% క్రిస్టియన్స్ అండి. ఆ దేశం Praise యొక్క the Lord. ఎదుగుదల, డెవలప్మెంట్ చూస్తే మీరు షాక్ అవుతారు. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. ఎలా అయ్యారో తెలుసా అండి, అక్కడ హెడ్ కట్ మౌంటైన్ అని ఒక మౌంటైన్ ఉండేది. హెడ్ కట్ మౌంటైన్ అంటే తలలు తీసేసే మౌంటైన్ అని పర్వతం. ఎప్పుడైనా యేసుక్రీస్తు అంగీకరించగానే అక్కడికి వెళ్ళి ఒక తల తీసేవాళ్ళు అన్నట్టు దాని మీద పెట్టేసి. ఒక్క తల తీస్తే 100 తలలు పుట్టేటి అక్కడ. యేసయ్యా, Praise the Hallelujah. Lord. Hallelujah. అది అంటే గాస్పల్ అంటే అక్కడ స్ప్రెడ్ అయింది గాస్పల్. మనది గాస్పల్ ఎక్కడుంది? మనం గాస్పల్ చెప్పట్లేదు వాస్తవం చెప్పాలండి. అవునయ్యా. వెనువెంటూ చేయిచు వచ్చిన సూచక్రియల వల్ల సువార్త స్థిరపరచబడాలి. క్రమం. Yes. మనం Yes. ఏం చేస్తున్నాం అంటే సూచక్రియలైన సువార్తగా ప్రకటిస్తున్నాం. ఇది అక్రమం. అవునా అండి? Yes. అవునండి, అక్రమం. సూచక క్రియ సువార్త కాదు. సూచక క్రియ సువార్తను స్థిరపరచడానికి మాత్రమే. Amen. అవును. మనం ఏం చేసాం? సూచక్రియలనే సువార్తగా మార్చేసినాం. అవునా? అవునా, ఈ ప్రాసంగాలు ఎక్కువ రోగముద్ది, జబ్బు వద్ది, బాధలు పోతాయి, ఇవే చెప్పడం. అప్పుడు సంఘం ఎందుకు అంత స్ట్రాంగ్ ఉంటుంది చెప్పండి? అక్కడ చూడండి మీరు సౌత్ కొరియా, నేను చాలా మంది కొరియర్స్ నాకు పరిచయము. సికింద్రాబాద్ లో కూడా ఉంటారు. 100 మంది ఇక్కడ మిషనరీస్ గా వచ్చారు. సో అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా? వాళ్ళ స్టడీలో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయ్యేలోపు ఖచ్చితంగా వాళ్ళు మిషనరీ జర్నీ చేయాలండి. విదేశాలకు వెళ్ళి చూడాలా బయట ఎలా ఉంది అని. ప్రతి విశ్వాసి అక్కడ మిషనరీ పరిచర్యకు సపోర్ట్ చేయాలా. ఎట్లా పెంచారు చూడండి అసలు వాళ్ళని. మనం పక్కింటి ఇంటికి కూడా వెళ్ళాం. నిజంగా చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. నిజమా కదా? 100% అయ్యా, నిజమే. వాస్తవమేనండి, 20 వాస్తవం సంవత్సరాల నుంచి చెప్పారు. నేను పాస్టర్, నేను గొప్ప సేవ చేసిన, ఇక్కడ సేవ ప్రారంభించిన, గొప్ప చెప్పుకున్నాం మనం. ఎంతవరకు పక్కింటి వాళ్ళు కూడా అంటే ఎటు పోతున్నాం, వాళ్ళు ఎంత అద్భుతంగా ఉంటారు అంటే వాళ్ళ కాలేజ్ స్కూళ్ళలో కూడా మిషనరీని ఎంకరేజ్ చేస్తారు. మిషనరీ లైఫ్ నేర్పిస్తారు. బయటకు వస్తారు. మా దగ్గరికి ఎంతమంది వచ్చారు తెలుసా విజిట్ చేయడానికి. అలా అసలు వాళ్ళ డ్రీమ్ చూస్తే, వాళ్ళ గోల్ చూస్తే హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళకు పార్ట్ ఆఫ్ స్టడీలో ఒక పార్ట్ అది వాళ్ళకి ప్రిపేర్డ్ చూసి. శ్రీలంక, ఇండియా కొన్ని దేశాలను చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఏం చేస్తారంటే వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఒక ఎకనామికల్ సపోర్ట్ చేస్తారు. వాళ్ళు హార్ట్ పేషెంట్లకు సర్జరీ చేయించడం ఇట్లాంటివి కూడా చేస్తారు వాళ్ళు. మనకు పరిచర్య అంటే బిల్డింగులు కట్టుకోవడం, దాన్ని ఆస్తిగా మార్చుకోవడం, పిల్లయితే పిల్లలు పుడితే అది కోడలకు కొడుకు కానుకల కింద ఇవ్వడం. అవునా? అవునండి, పెద్ద పెద్ద డినామినేషన్స్ సంస్థలు ఇవే. అంతకు మించి మనం ఏం నేర్చుకోగలిగామండి? సంఘం క్రీస్తు మీద మాత్రమే కట్టబడుతుంది. బండ అంటే చెప్పాను కదా, బండ అంటే పేతురు అనగా పెట్రాస్, ఒక రాయి ముక్క. పేతురు అంటే బండ కాదు, రాయి ముక్క. పెట్రా అంటే బండ అనగా పేతురు జవాబు ఇచ్చినటువంటి జవాబు ఏంటిది? అది నువ్వు సజీవుడవగు దేవుని కుమారుడవు. ఇది బండ అంటే. ఈ బండ మీద కట్టబడు. ఇట్లా మరి మత్తయి సువార్త 7వ అధ్యాయంలోకి వెళ్ళి ఆ బండ ఈ బండను కలపకండి దయచేసి. మనకు ప్రాబ్లం ఉంది. బండలంటే అన్ని బండలు కలిపేస్తాం. అవునా? అవునయ్యా, అవును. బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. అక్కడ బోధ గురించి మాట్లాడుతున్నాడు. అవునా? అవునండి, అవును. బోధకి క్రీస్తుకు కూడా తేడా తెలియదు. అక్కడ చాలా మంది దైవ సేవకులు నేను చూశాను. అక్కడ బండ అంటే క్రీస్తు అని చెప్తారు. అక్కడ బండ క్రీస్తు కాదు. అక్కడ ఏమన్నాడు క్లియర్ చెప్పాడు. అక్కడ బోధ గురించి మాట్లాడు. ఈ నా మాటల చొప్పున. అవునా? అవునండి. క్రీస్తు ఏమన్నాడు? ఈ నా మాటల చొప్పున చేయవాడు. అవునా? బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి. నా మాటలు చొప్పున చేయనాడు, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు అంటున్నాడు. అక్కడ కూడా బండ అంటే క్రీస్తుని అని చెప్పేస్తాం. దయచేసి బండలన్నీ క్రీస్తు కాదండి. ప్రతి బండ క్రీస్తు కాదు. అవునా? అవునయ్యా. ఆ బండ వేరు, ఈ బండ వేరు. బండ అంటే ఇక్కడ సజీవుడవగు దేవుని
కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు. అందుకే సంఘము సిద్ధాంతాల మీద, ఆచారాల మీద, మరి పద్ధతుల మీద కట్టబడదు, కానీ క్రీస్తు అనే వ్యక్తి మీద కట్టబడుతుంది. సంఘము క్రీస్తు యేసులో బాగా పాతబడి ఉండాలి. ఇది క్రీస్తు జీవం కలిగినటువంటి ఆ సంబంధాన్ని కలిగి ఉండాలి. అంతేగాని నిజంగా ఉందా ఈరోజు సంఘానికి యేసుక్రీస్తు జీవం కలిగిన సంబంధం? ఎన్ని సంఘాలు కలిగి ఉన్నాయి? ఏ సంఘానికి వెళ్ళినా ఏ నాయకుడు ఇది మా సంఘ పద్ధతి అంటారు. అవునా? వాళ్ళ ఆచారాల మీద కడుతున్నారా? వాళ్ళ పద్ధతుల మీద సంఘం కట్టబడుతుందా? క్రీస్తు అనే వ్యక్తి మీద కట్టబడుతుందా? వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతులే, వాళ్ళ ఇది ఆలోచన. మా డినామినేషన్ పద్ధతులు, ఈ మా డినామినేషన్ ఆచారాలు, ఈ మా డినామినేషన్ నామ్స్ అండ్ కండిషన్స్. ఎవరి నామ్స్ అండ్ వాళ్ళ కండిషన్ పెట్టుకుంటే అప్పుడు యేసుక్రీస్తు ఎందుకు? బైబిల్ ఎందుకండి? హల్లెలూయా. అక్కర్లేదు. దేవుడు ఏదో ఒక దాని మీద లేకుండానే ఉందాం. ప్రయాణం చేస్తాం. అదా ఇదా తేల్చుకోవాలి. ఎందుకంటే పునాది ఒకటే. అవునా? అపోస్తులు చాలా Yes. వేయబడిన పునాది తప్ప మరొక పునాది లేదు. మరెందుకు ఇంకొక సిద్ధాంతం, ఇంకొక పద్ధతి మనకు అవసరం అవుతుంది సంఘాన్ని కట్టాలంటే? మానవ కల్పితాలు, సాతాను తలంపు ఇదంతా. మరి వాళ్ళు కట్టబడ్డాయే పోనీ అక్కడ అలా సిద్ధాంతాల మీద? లేదు, టూత్ పాలిష్. నేను ఒకసారి మేము సిఎస్ఐ చర్చ్ లో యూత్ తోని మంచి మీటింగ్ పెట్టాం. యూత్ మీటింగ్ పెట్టగానే యూత్ ఫుల్ అట్రాక్ట్ అయ్యారు, షాక్ అయిపోయారు. అన్న ఏంటి ఇంత మంచి మెసేజ్ ఎప్పుడు వినలేదు, మాకు హృదయాన్ని హత్తుకున్న ఏడుపు వచ్చింది, కన్నీళ్లు గార్చారు, అన్ని అయిపోయినాయి. అసలు ఇట్లుంటదా సత్యంలో? ఆనందించారు, ఎంజాయ్ చేశారు పిల్లలందరూ. సరే నిలబడండి అనగానే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా అండి? ఆశ్చర్యం కలిగించే విషయం. అన్నా మేము రాలేమన్నా అన్నారు. ఎందుకు అన్నాను. అన్నా మేము బయటకు వస్తే మా మెంబర్షిప్ పోతుంది అన్న, మా సమాధులకు పెళ్లి కోసం మాకు మెంబర్షిప్ పోతుంది అన్నాను. యేసయ్యా, యేసయ్యా. అంటే అప్పుడు అక్కడ ఎందుకుంటున్నారు? కేవలం చర్చి సిద్ధాంతాలు పాటిస్తారు. పెళ్లి చావు కోసమే. అంటే పెళ్లి చావు కోసమే. చస్తే నేను ఎక్కడ పోతే నాకే తెలియదు, నాకెందుకండి? అవసరమా? హల్లెలూయా. నేను చస్తే ఏమైపోతున్నా నాకు తెలియదు, కానీ చచ్చిపోతే నాకు సమాధి చేయాలి, ఆ సమాధిని మంచిగా అలంకరించాలని అక్కడ ఆగిపోతున్నాం అని అంటే క్రీస్తు కావాలా, నా సమాధి కావాలా చస్తే? క్రీస్తే కావాలి. లేదండి. పెళ్లి చావు కంటే భూమి మీద పెళ్లి చావు కంటే గొప్పది ఏముంటదండి? క్రీస్తు అంత గొప్పవాడు కాదండి. పెళ్లి చావు కంటే గొప్పడైతే కాదు. ఇప్పుడు వాళ్ళ ఒక డినామినేషన్ లో ప్రాబ్లం ఉంది లేదంటారా? ఇలాంటివి ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు కంటే ఉన్నాయి. ఎక్కువ వాళ్ళ సిద్ధాంతాలు లేవంటారా? ఉన్నాయండి. చాలా సంఘాలు ఇదే ఉన్నాయి కదా వాస్తవికంగా. మరి అప్పుడు క్రీస్తు ఏం చేయాలండి? అందుకేనేమో మన పరిస్థితులు ఏంటంటే లవోదిక సంఘాలు మరి అన్ని కూడా ఏంటంటే క్రీస్తు సంఘం లోపలేడు, బయట ఉన్నాడు, తలుపు తడుతున్నాడు, కానీ ఇప్పుడు తీయట్లేదు. ఈ 6 నెలలు తలుపు తడుతూనే ఉంటాడండి క్రీస్తు, కానీ ఎంతమంది తలుపు తీస్తారో నేను చూస్తాను ఇప్పుడు. ఈ 6 నెలలు ఈ క్లాస్ విన్న ప్రతి రోజు యేసుక్రీస్తు మనల్ని తడుతూనే ఉంటాడు, మన హృదయ తలుపు. ఎంతమంది తీస్తారో చూద్దాం ఇప్పుడు. ఆమేన్. ఆమేన్. కొలసి 2:6. కాబట్టి మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడాలంట. అంగీకరించింది క్రీస్తునే కదా, ఆయన యందే వేరుపారాలి, ఆయనలోనే ఇంటి వలె కట్టబడాలి. ఇప్పుడు ఈ 3 జరుగుతున్నాయి అంటారా మన లైఫ్ లో? చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కడ కడుతున్నాం, ఎక్కడ వేరుపారుతున్నాం చెప్పండి మనం? కట్టబడ్డ చర్చిలలో. కట్టబడిన చర్చిలో వేరుపారుతున్నాం. ఏ డినామినేషన్ లో డబ్బులు సపోర్ట్ చేస్తే అందులో వేరుపారుతున్నాం మనం. అవునా? ఒక్క నిమిషం అన్న. ఈ కొలసి 2:6-7 ఉంది కదా, ఇక్కడ లైన్ ఉంది కదా అన్న నోట్స్ లో, ఇది రాయాలని ఏందన్నట్టు ఇక్కడ మామూలుగా ఇంటి వలె కట్టబడుతుంది. రెడ్ కలర్ మార్క్ ఉంది కదా, అంతే రాసుకోవాలి అంతే. లేఖనంలో ఉన్నది రాసుకోవడం అంతే. లేఖనం రాసుకోవడం. ఆలోచించండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎక్కడ వేరుపారుతున్నామా? క్రీస్తులో వేరుపడడం జరుగుతుందా? పౌలు యొక్క ప్రార్థన, యేసుక్రీస్తు యొక్క ప్రేమ యొక్క పొడుగు అంటే లోతు ఎంతో తెలుసుకోవాలని అంతమంది ఆనందించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలంట. ఆయన యందు వేరుపారాలంటాడు. ఎంత అద్భుతమైన మాటలు అండి. అవన్నీ ఎటుపోయినాయండి? బైబిల్లోని మాటలే కదా, చేసినాం కదండి వాటి అన్నిటికీ.
వేసినామా లేదయ్యా? కనిపించకుండా ముసుగేసినామండి లేఖనాలన్నిటికీ బైబిల్లో. అవునవును. సంఘము మతపరమైన ఆరాధన కాదండి. క్రీస్తు సజీవ సంబంధం గల విశ్వాసుల కూడికే సంఘం. యేసుక్రీస్తును బాగుగా తెలుసుకొని ప్రోత్సహించడం కొరకు మనం సంఘంతో కూడుకోవాలి. సంఘ సహవాసం పెరుగుతున్న కొద్దీ యేసుక్రీస్తుని గురించిన అవగాహన మన లోపల పెరగాలి. యేసుక్రీస్తుకు మనం దినదినం దగ్గర కావాలి. మరి ఇది జరుగుతుందా? జరగట్లా. ఇప్పుడు పెళ్ళైనాక మన భార్యలు రోజు రోజుకు మనకు దగ్గర కావాలంటారా, దూరం కావాలంటారా? ఏది ఇష్టపడతారండి మీరు పెళ్ళైన తర్వాత? దగ్గర కావాలని తప్పు కదండి. వాళ్ళు పెళ్ళైన కొద్దీ కొంచెం ఇంకా అమ్మ నాన్న దగ్గర అవడం, ఫ్రెండ్స్ దగ్గర అవడం, మాటికి 2 రోజులకోసారి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తా, 3 రోజులకోసారి మా అమ్మ నాన్న దగ్గరికి వస్తా అంటే ఎంత బాగుంటుంది చెప్పండి అది? ఎక్సలెంట్ ఉంటది కదా. అట్లయితే మీటిగానే ఉండంటాం. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బర్త్డే పార్టీ ఉందని వెళ్ళాలి. ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో రేపు మ్యారేజ్ డే ఉందని అటు వెళ్ళాలి. ఇంకొక రోజు మా అమ్మ నాన్న పండుగ చేసుకుంటూ అటు వెళ్ళాలి. తమ్ముడు ఇది పెట్టుకున్నాడు, మా అన్న అది పెట్టుకున్నాడు, వెళ్తూనే ఉండాలి. బాగుండదు? ఎంత అద్భుతం ఉండదు రిలేషన్షిప్. మరి మనం చేస్తుంది అదే కదండి. యేసు ప్రభుతో సజీవ సంబంధం పెంచుకోమంటే ఆ కార్యక్రమాల మీద, ప్రోగ్రాముల మీద బిజీగా తిరిగేసి, అవునా? అవునన్నా. మనది యేసుక్రీస్తు సజీవ సంబంధం కాదండి. మనం బిజీ అంతే, జస్ట్ బిజీ. చాలా బిజీ కదా. క్రీస్తుకు దగ్గర అవడంలో బిజీ లేదు, దగ్గర చాలా బిజీగా ఉన్నాం. కాదు ప్రభా, అంతా నీ కోసమే చేస్తున్నాం, అవునా? మన భర్తలు కూడా అలాగే చెప్పారు అనుకో, భార్యలతో టైం స్పెండ్ చేయకుండా, వాళ్ళని ప్రేమ పంచకుండా, ఎప్పుడు 24 గంటలు బిజీగా ఉండి, కోపం వచ్చి ఏమండి నాతో టైం స్పెండ్ చేయట్లేదంటే, ఊరుకో అసలు ఇదంతా ఎవరి కోసం చేస్తున్నా, నీ కోసమే చేస్తున్నా అంటే ఎంతమంది భార్యలు హ్యాపీగా ఫీల్ అవుతారండి? ఉండరు, బాధపడతారు. యేసు అన్ని ప్రభు నుండి వ్యర్థమే. సజీవుడండి, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు సజీవుడా, జీవం కలిగిన వాడేనా? నమ్ముతున్నారా? Yes, అవును, ఆమేన్. ఆయన సజీవుడైతే ఏం కోరుకుంటాడు మన నుంచి ఆయన? దినదినము దగ్గరకు రావాలని కోరుకుంటున్నాను. దగ్గరికి రావాల, రిలేషన్షిప్ కోరుకుంటాడు, ఇంటిమసి సాన్నిహిత్యం కోరుకుంటాడు ఆయన. ఎస్. మరి అదే ఆయనకి ఇవ్వకపోతే ఏం చేస్తే ఏం లాభం అండి మనకి? ఒకరోజు మన పరిచర్య అంతా గుండు సున్నా అవుతుంది ఆయన ముందు. సంఘము మతపరమైన ఆరాధన కాదు, క్రీస్తు సజీవ గల సంబంధం. ఆ సంబంధాన్ని క్రియేట్ చేయాలి, సంబంధాన్ని నేర్పించాల తెగిపోనంతగా. ఏమనడం మాట చెప్పిన తొందర ముగించేస్తాం. మనం అందరం విశ్వాస విషయంలోను, దేవుని కుమార్తె జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది అంటే సంపూర్ణ పురుషుల మగ వరకు. చూడండి, ఇది సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగ వరకు ఆయన ఇలాగ నియమించను. మనం అందరం ఎక్కడ ఎదగాలంట? విశ్వాస విషయంలోను, దేవుని కుమార్తె జ్ఞాన విషయంలో ఏకత్వంలోకి రావాలి. కానీ మనం అందరం ఏకత్వం అనే పదాన్ని వదిలేసి ఏమన్నాం? ఇది మా సంఘ విశ్వాసం అండి అని ఒక ఆయన అంటే, ఈయన వస్తాడు, ఈ పాస్టర్ వచ్చి ఇది మా సంఘ విశ్వాసం అండి. ఎవరి విశ్వాసం వారిది, అవునా? అవునండి, వేరు సిద్ధాంతాలు, అవునవును. అందరి విశ్వాసం ఒకటి కాదు. ఇక్కడ విషయం ఏంది అంటే అంటే అందరం ఎక్కడికి రావాలంట? దేవుని కుమార్తె జ్ఞాన విషయంలోను, విశ్వాస విషయంలో ఏకత్వంలోకి రావాలా, అవునా? అవును. అలా వస్తేనే మనం సంపూర్ణ పురుషులం అవుతాం. సంపూర్ణ పురుషులం అవడం అంటే అర్థం ఏంటిది? క్రీస్తులాగా మారడం, అవునా? క్రీస్తు స్వారూప్యంలోనికి రావటం. మరి ఎవరి విశ్వాసం వారిదైతే అందరం ఒకటి ఎట్లా అవుతామండి? ఇప్పుడు ఏకత్వంలో ఎలా వస్తుంది? ఇప్పుడు మళ్ళీ అంత విన్న తర్వాత సంపతన్న బోధ వేరు, మన బోధ వేరు, మనం కలవకూడదు, అవునా? లేదండి, లేదు. వాస్తవం, సత్యం, వాస్తవం ఇది. నచ్చని వ్యక్తి అట్లే అంటాడయ్యా. మరి అప్పుడు ఏకత్వం ఎట్లా వస్తుంది? మనం సంపూర్ణ పురుషులం అవుతాం, ఎట్లా అవుతాం? మరి పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి కదండి. అందరం పర్ఫెక్ట్ కావాలి, పరిపూర్ణం కావాలి. క్రీస్తు శరీరం, సంఘం క్షేమాభివృద్ధి చెందాలా, అంటే పరిచర్య ధర్మం జరగాలి. అంటే చూడండి, 3 విషయాలు. ఏంటిది ఇక్కడ? ఫస్ట్ మనం పరిపూర్ణం కావాలి, అవునా అండి? తర్వాత క్రీస్తు యొక్క శరీరం క్షేమాభివృద్ధి చెందుతూ ఉండాలి. 3వది పరిచర్య ధర్మం బయట జరగాలి, అవునా? ఈ మొదటి 2 మనం వదిలేసి బయట దాని కోసం పరిగెడుతున్నాం, నిజమా కదా? చాలా వరకు అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు అందరూ కలిసి, కాపర్లు కలిసి సంఘాన్ని, ఒక వ్యక్తిని యేసుక్రీస్తు సారూప్యతలోకి కట్టబడాలి. సింపుల్ గా చెప్పాలంటే, ఒక స్కూల్లో మ్యాథ్స్ టీచర్, సైన్స్ టీచర్, సోషల్ టీచర్, తెలుగు టీచర్, హిందీ టీచర్, ఇంగ్లీష్ టీచర్ ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఒక స్టూడెంట్ ఒకే విధంగా కట్టాలి, అవునా? ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకి ట్యూన్ చేయకూడదు. చేయొచ్చు అలాగా? చేయకూడదన్న.
అలా చేస్తే ఏమైతది? వాళ్ళకి సంపూర్ణంగా జ్ఞానం అభివృద్ధి చెందరు. అవునా? అవునండి, అవును. మనం ఏం చేస్తున్నాం అంటే సంఘాన్ని విడగొట్టుకుంటున్నాము. పాస్టరు కొంతమంది లాక్కెళ్తున్నాడు. ఒక నేను ప్రవక్త అని చెప్పుకొని ఒక గుంపును తయారు చేసుకొని ఆయన లాక్కెళ్తున్నాడు. అవునా? ఒక అవునా? ఆయన ఇంటర్నేషనల్ ఇవాంజలిస్ట్ అని చెప్పుకొని ఆయన కొంత గుంపును పోగేసుకొని ఆయన వైపు లాక్కెళ్తున్నాడు. మరి అప్పుడు అన్ని సమాన స్థాయిలో ఎలా వస్తదండి అప్పుడు జ్ఞానం? లేదయ్యా, అట్లే జరుగుతుంది ఇప్పుడు. అందుకే సంఘ నాయకులు విశ్వాసుల సంఖ్యతో లేక వారు సంఘానికి హాజరు కావడంతో మాత్రమే తృప్తి చెందకూడదు. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత విశ్వాసులు కలిగేంత వరకు నాయకులు వారి కొరకు ప్రయాసపడాలి. మనకేందంటే yes. హాజరైతే సంతోషం. అబ్బా 50 మంది వచ్చిర్రు. నాకు ఈ నెల గడిచిపోతది. ఆమేన్. అంతేనా? అన్న మీటింగ్ బాగా జరిగింది అంటే అర్థం ఏంటంటే ఎక్కువ మంది వచ్చారని అర్థం. అవునవును. ఎంత అబ్బా! పాపులర్ ఈ మీటింగ్ దేవునికి మహిమకరంగా జరిగింది. అంటే అర్థం ఏంటిది? 100 మందొస్తే మీకే మనం జనాలు ఎక్కువొస్తే మహిమకరంగా జరిగినట్టు. అవునా గదండీ! పాట బాగా పాడితే బాగా జరిగిందని అర్థం. సంఘం ఎక్కువ ఉంటేనే పెద్దయ్య గారు కానీ వాళ్ళు క్రీస్తు యొక్క సారూప్యతలోకి వచ్చిర్రా లేదా మనకు అనవసరం. అవునా? అవును. నేటి పరిస్థితి అలానే ఉందండి. అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు రాళ్ళను పోగు చేసుకున్నాం, రప్పలను పోగు చేసుకున్నాం, అంటే ఇసుక గ్యాదర్ చేసుకున్నాం, సిమెంట్ గ్యాదర్ చేసుకున్నాం, సలాహ గ్యాదర్ చేసుకున్నాం, అన్ని పెట్టుకున్నాం. అదే అబ్బా ఎంత గొప్పగా ఉందో మా సంఘం అని చెప్తున్నాం. కట్టలేదు అక్కడ. యేసయ్యా, యేసయ్యా. అనా ఎంత పెద్దది పోగు చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. కనీసం 4 గోడలు పెట్టుకుని ఒక చిన్న రూమ్ వేసుకుంటే అది నిజంగా ఉపయోగపడుతుందా? సంఘాలకి జనాలు ఎంతమంది వచ్చిరన్నది ఇంపార్టెంట్ కాదండి. ఎంతమందిని మనం క్రీస్తులు తగిన సంపూర్ణతలోకి నడిపిస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఆమేన్. నాయకులు ప్రయాసపడాల్సింది వ్యక్తి యేసుక్రీస్తులాగా మారడానికా, జనాలను పోగు చేసుకోవడానికా? యేసుక్రీస్తులాగా మారడానికి చేస్తాం. బట్ అది మీ ఇష్టం. నువ్వు ఏం చెప్పాడో నేను చెప్తున్నాను. ఏదేది విపులంగా బోధించమన్నాడో అదే బోధిస్తున్నాను. అందుకే పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవెర నీతితో చెప్పుచున్నాను. ఇది చివరి మాట చెప్పి ముగిస్తాను. కొంచెం ఓపిక పట్టండి. ఎందుకంటే మళ్ళీ రేపు వేరే క్లాస్ స్టార్ట్ అవుతుంది. సాతాను శక్తి చేత సంఘము జయింపబడదండి. మనిషి చేత కట్టబడిన సంఘం కూలిపోతుంది. క్రీస్తు కట్టిన సంఘం స్థిరంగా నిలుస్తుంది. అవునా? అవునయ్యా. సాతాను మొత్తం వాని దూతలందరూ తీసుకొని వచ్చి సంఘం ఎదుట నిలబడినా కూడా సంఘాన్ని ఏమి చేయలేడు. సంఘాన్ని టచ్ చేసేంత శక్తి సాతానికి లేదు. సంఘాన్ని ఏం చేయలేడు. ఎందుకు అంటే సంఘము క్రీస్తు చేత కట్టబడుతుంది కాబట్టి దానికి భయపడిపోతాడు. ఒక ఆత్మ రక్షించబడిన ప్రతిసారి, ఒక వ్యక్తి మారు మనసు పొందిన ప్రతిసారి సాతాను శక్తి లయమవుతూ ఉంటది. ఆమేన్. పనిచేయదు, అది వర్కౌట్ కాదు. ఇప్పుడు మనం మారు మనసు పొందే కార్యాలు జరుగుతున్నాయి మన దగ్గర. చాలా మంది ఏమనుకున్నారంటే సాతాను ఎలా జయిస్తామని, గాల్లో గతిస్తే సాతాను పారిపోతారనే భ్రమలో ఉన్నారు క్రైస్తవులు. అవునా? అవునండి. ప్రార్థన చేస్తున్న చూశాను కొంతమంది ప్రార్థన చేస్తున్న కళ్ళ అటు వైపు చూస్తారు. ఏంటిది? శూన్యంలో చూసి సాతాను యేసునామములో వెళ్ళిపోంటాడు. ఎందుకుంటాడు శూన్యంలో వాడు? ఎవరు చెప్పారో నాకు తెలియదు. దానికి తోడు ఇప్పుడు అమావాస్య ప్రార్థనలు అని చెప్పేసి మొత్తం ఇక ఇవాళ మేము ఆ రోజే వెళ్ళగొడతాం అంటున్నారు. మన లోపల ఉన్న ప్రభావం వెళ్ళిపోలేదు. ఇంకా అక్కడెక్కడ వెళ్ళగొడతాం? ఎందుకు వెళ్ళిపోతాడు? మనుషులందరినీ భ్రమపరుస్తున్నారండి. భ్రమలో నడిపిస్తున్నారు అంతా. అంత భ్రమనే వాస్తవం చెప్పాలంటే. సత్యం ఎక్కడ లేదు. క్రీస్తు శరీరమైన సంఘం మీద సాతాను దాడి చేయవచ్చునేమో కానీ వాడు దాన్ని జయింపలేడు. వీటన్నిటిలో క్రీస్తునందు పొందుచున్నాం. ఎందుకంటే యేసు క్రీస్తునందు ఉన్నటువంటి అత్యంత విజయం మనది. ఆమేన్. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు వైపు చూసుకుంటూ వెళ్ళినంత కాలము అసలు సాతాను సంఘాన్ని ఎప్పుడు కూడా జయించలేడు. దాడి చేస్తాడు ఎప్పటికీ. వాని ప్రయత్నమే దాడి. అవునా? అవునండి, అవును. దాడి వేరు, విజయం వేరు. ఇప్పుడు ఇస్రాయల్ దేశం చుట్టూ అరబ్ కంట్రీలు ఉంటాయి. ఎప్పుడు ఏదో రకంగా దాడి చేస్తారు కానీ గెలవరు కదా. అవునండి, అవును. అలాగే సాతాను మన మీద దాడి చేస్తాడని గెలవడం అతని తరం కాదండి. ఎప్పటికి కూడా గెలవలేడు. సంఘం అంత శక్తివంతమైనది. సంఘం కొరకు యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగం అంత ఉన్నతమైనది. ఈరోజు అది ఎలా ఓడిపోతుందో ఒకసారి ఆలోచించండి. అందుకే మనం సమావేశమయ్యే స్థలము సంఘం కాదు, మనం వెళ్ళే కట్టడం సంఘం కాదు, మనం చేసే కార్యక్రమాలు సంఘం కాదు, విశ్వాసుల సహవాసమే వాక్యానుసారమైనటువంటి సంఘం. ఆమేన్.
ఆమేన్ ఆమేన్. Praise the ఆమేన్ Lord. ఆమేన్ స్థలం చర్చి కాదండి, మనం స్థలాన్ని చర్చ్ అంటున్నాం, కట్టుకున్న కట్టడాన్ని చర్చ్ అంటున్నాం, మనం చేర్చే కార్యక్రమాలు ఈవెంట్స్ ని సంఘం చర్చ్ అంటున్నాం కాదు. అవి చర్చ్ కాదు. చర్చి అంటే విశ్వాసుల సహవాసమే వాక్యానుసారమైన సంఘం. అంటే మన దగ్గరికి ఆమేన్ వచ్చిన వాళ్ళని ఒకరి మధ్యలో ఒకరికి అనురాగము, ఆప్యాయత, ప్రేమలో కట్టిపడేయాలి విడిపోనంతగా. ఆమె ఆమేన్ ఆమేన్ yes, ఆమేన్. ఆమేన్, దేవునికి ఆమేన్, మహిమ ఆమేన్. కలుగును గాక. కడుతున్నాం అలాగా. అన్నారు లేదు. ఈ 2000 పునర్ప్రారంభించాలి. కడుతున్నామా విడగొడుతున్నామా? కులాల పేరు మీద మీరు ఆ కులం వెళ్ళకూడదు, వీళ్ళు వీటికి రాకూడదు, వాళ్ళు వేరే కులం వీళ్ళకు, ఇలా విడగొడుతున్నామా? ఇద్దరిని కలిపి బలంగా విడిపోకుండా కడుతున్నామా? విడగొడుతున్నాం. విడగొట్టడానికి ఎక్కువ ప్రయత్నాలు కులానికో చేస్తున్నాం. సంఘం అయిపోయింది ఇప్పుడు. విభజించి పాలిస్తున్నారు. ఆ అది సంఘము కట్టబడాలండి. అంటే కట్టబడం అంటే ఏంటిది? అదే కదా. ఇప్పుడు యేసుప్రభు సువార్త యొక్క మర్మమే అన్యులు యూదులతో పాటు ఒక శరీరంలోని సాటి అవయవాలు అవ్వడం. అవునా? అంటే మనకు Yes, అప్పగించబడిన ప్రతి వ్యక్తి ఒక సాటి యొక్క యేసుక్రీస్తు అనే శరీరంలో సాటి అవయవాలుగా ఐకమత్యంలోకి నడిపించడం కదా. మరి అది జరుగుతుందా? అది కదా సంఘం అంటే, కట్టడం అంటే. ఒకరింట్లోకి ఒకరు వెళ్ళేంత స్వేచ్ఛ, ఒకరింట్లోకి వెళ్ళి ఒకరు వచ్చేంత స్వేచ్ఛ, ఇది నా ఫ్యామిలీ, నా కుటుంబం అనుకునేంత బలం ఇవ్వగలుగుతున్నాం మనం? లేదండి. అట్లా ఉంటే సంఘం ఈజీగా పెరుగుతుంది. దేవుడు ఇంకెక్కువ మందిని నడిపిస్తాడు ప్రభు. ఇప్పుడు మా ఇంట్లో కిచెన్ ఉందనుకోండి, మా ఇంట్లో సంఘం అంతా లోపల కిచెన్లోకి వెళ్తారు, అంటే అంత ఫ్రీడమ్, మా ఇల్లు అంతా ఫ్రీడమ్. ఈ ఇంటికి ఈ రూమ్లోకి వెళ్ళొద్దు, ఆ రూమ్లోకి వెళ్ళొద్దు అనే ఫీలింగ్ ఉండదు. సురేష్ తెలుసు, సురేష్ కూడా అలాగే ఉంటాడు ఇంట్లో, నెల్లూరులో. అంటే అసలు ఏంటి, మనం అంత ఫ్యామిలీ వస్తే ఆనందించాలి, కానీ ఇదొక ఆఫీస్ లాగా, మనం ఏదో పెద్ద అఫీషియల్ లాగా, మనం ఏదో పెద్ద అదే అనుకుంటా అక్కడే ఉండు, అపాయింట్మెంట్ తీసుకో అంటే ఏంటిది అపాయింట్మెంట్? మనకు యేసు ప్రభువుని కూడా ఎవరు అడగలేదండి అపాయింట్మెంట్. అని అందరికీ అందుబాటులో ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. చిన్న పిల్లలు వస్తే కూడా ఎత్తుకొని ప్రార్థన చేసినాడు ఆయన. అదే మరి ఈ రోజు మనకు అందనంత దూరంలో ఉన్నారు చాలా మంది. యేసయ్యా, స్పెషల్ విజిటింగ్ ఇంత, భోజనం చేస్తే ఇంత, చాయ్ తాగితే ఇంత, కలిస్తే ఇంత. బాబోయ్. ఇంత అని చెప్తున్నాం కానీ మరి వాళ్ళు కలవడానికి అవకాశం ఇస్తే మనం కూడా ముందు వరుసలోనే ఉంటున్నాం. అదే బాధ ఇక్కడ. లేదు లేదండి, అట్లాంటి ఆశ లేదు. ఏసఐ కలుసుకోవడం అదే ధ్యేయం. ఆమేన్. ఇప్పుడు సపోజ్ కేసీఆర్ పాస్టర్ల మీటింగ్ పెట్టిండు అనుకోండి, వెళ్తామా వెళ్ళామా? తప్పకుండా. అక్కడికి సూటో వచ్చినట్టు బూటో ఇస్తే తెచ్చుకుంటామా లేదా? అదే తెలంగాణ శివలక్ష్మారాయ గారు మీటింగ్ పెట్టి స్టేజ్ ఎక్కి సూట్ బూట్ వంచితే తీసుకుంటామా లేదా? బెల్లంపల్లి తీసుకుంటాం. ప్రవీణ్ వచ్చి ఒక సూట్ ఇస్తే తీసుకుంటామా లేదా? స్టేజ్ మీద తీసుకుంటాం. ఎందుకు ఎక్కడ వెనకాడతాం? అంటే నిజంగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు క్రీస్తులో మీకు ఇచ్చినటువంటి ఆధిక్యత చాలా ఉన్నతమైనది. మీ విలువ చాలా Yes, గొప్పది. దాన్ని amen, కాపాడుకోండి amen. దయచేసి. దాన్ని నమ్ముకోకండి. కేసీఆర్ ఎవరైనా నన్ను పిలవడానికి నేనేమంటానంటే, కేసీఆర్ నన్ను పిలవడం కాదు, కేసీఆర్ దర్శనం వచ్చి నా దగ్గరకు వచ్చి, అయ్యా పిలిపించుకుంటే ఎలా పిలిపించుకోవాలా, ఎలాగ పిలిపించుకోవాలి, అయ్యా మిమ్మల్ని పిలిపించుకోమన్నట్టు ఏదో చెప్తారంట, మాకు సువార్త చెప్పమని చెప్పాలి. రాజకీయ నాయకులు అనే వాళ్ళు కానీ, భూమి మీద ధనవంతులు అనే వాళ్ళు మనల్ని పిలిపించుకుంటే కేవలం సువార్త చెప్పించుకోవడానికి పిలిపించుకోవాలి. ఆమేన్. ఆమేన్. Thank you, Lord. Amen. Amen. పిలిస్తేనే వెళ్ళాలి, ఇంకో దానికోసం వెళ్ళకూడదు. ఆమేన్. ఆమేన్. Amen. అది మనకు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత. అంతేనా? Yes. Amen. బాధ్యత అంతేగాని వాళ్ళతో మర్చిపోయాను. కలిసి భోజనాలు చేయడానికి కాదు, విందులు చేసుకోవడానికి కాదు. అసలు రాజకీయ నాయకులతో, సంఘ నాయకులతో సంబంధం ఏంటండి? సరే, తప్పుగా అనుకోవద్దు, ఇవన్నీ మాట్లాడితే మళ్ళీ మీరు అలా అవుతారు. సరే, ఇక్కడితో నేను ముగిస్తున్నాను. సంఘం అంటే సమావేశ స్థలం సంఘం కాదు, కట్టడం సంఘం కాదు, మనం చేసే కార్యక్రమాల సంఘం కాదండి. విశ్వాసులను వారితో సహవాసం పెంపొందింపచేయడం, ఒకరి మధ్యలో ఒకరి ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు పెంపొందింపచేయడం. రోమలు అంటాడు కదా, సహోదరుడు ఎలా ఉండాలంటే అనురాగం కలిగిన వారు. అనురాగం పెంచుతున్నాం మనం, ప్రేమను పెంచాలి, అనురాగాన్ని పెంచాలి, ఎమోషన్స్ పెంచాలి. ఇది కదా సంఘం అంటే. వాళ్ళు కలిస్తే మన మాట వినరని కూడా విడగొట్టాలని చూసే పరిస్థితులు. నాయకులను, విశ్వాసులను కలిస్తే ఏడవాలండి. మనల్ని విడిచిపోతున్నప్పుడు దుఃఖం ఉండాలా. పౌలును సంఘం విడిచిపెట్టినప్పుడు ఇచ్చేశారంట. పౌలు భయపడ్డాడు, అయ్యా మీరు ఏడ్చి నన్ను బలహీనపరచకండి, ఎందుకంటే నేను ఇంకా పరిచర్య చేయాల్సింది ఉన్నది. అంటే అంత ఎమోషన్స్ ఉంది నాయకుల, విశ్వాసుల మధ్యలో. ఈరోజు మనకు అలాంటి ఎమోషన్స్, రిలేషన్షిప్స్
లేదండి, లేదు. ఉంది కానీ తొందరగా వెళ్ళిపోమని ఉందన్న. ఈ మాట వాస్తవం. ప్రాణాలు పోయి సురేష్ తెలుసు. మేము అమలాపురంలో పరిచర్య చేసి వస్తే బయటికి వస్తే ఒక 50 మంది వచ్చేవాళ్ళండి. 30-40 మంది బయటికి సాగనంపడానికి. లవ్ అండ్ ఎఫెక్షన్ ఎట్లా క్రియేట్ అయిపోయేదంటే మేము అసలు ఇప్పటికీ ఆ ఎమోషన్స్ గుర్తు చేసుకుంటాం. అంటే అంత ప్రేమను ఆమేన్. మనం ప్రజలకు ఇవ్వగలగాలి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. ఇప్పుడు నేను ఆ ఫోటోలు చూసుకుంటాను. మా కార్ దగ్గరికి వచ్చి ఎంతమంది ఉంటారంటే చుట్టూ ఒక 30-40 మంది ఉంటారు. అది ప్రేమతోనే. అంటే సర్వీస్ చేయడానికి కాదు, మళ్ళీ ఏదో అది కాదు. ప్రేమ, ఆప్యాయత, ప్రేమ. సంఘాల మధ్యలో అలాంటి లవ్ అండ్ ఎఫెక్షన్ క్రియేట్ చేయండి దయచేసి. కార్యక్రమాలు కాదు మనకు కావాల్సిన ప్రేమ, అనురాగాలు, సత్యం మాత్రమే. అంతకు మించి ఏమన్నా చేస్తే అది రైట్ కాదు. కేవలం ప్రేమ, సత్యం మాత్రమే సంఘానికి కావాల్సింది. గాడ్ బ్లెస్ యు ఆల్. ఏమైనా పొరపాటుగా నేను మిమ్మల్ని గాయపరిచినట్టుగా మాట్లాడితే చేసి క్షమించగలరు. లేదు సో రాజా, సత్యానికి లేదు. దగ్గర చేయడానికి మాత్రమే నేను కొంచెం ఏమన్నా గట్టిగా మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు. అదే ఉద్దేశం తప్ప మాట్లాడాలి వేరే కూడా ఉద్దేశం. గారు. మీరు వాస్తవమైన మాటలు మాట్లాడాలన్నా తప్పకుండా ఇలాంటి మాటలు అవసరం, మాట్లాడాలి కూడా. మీరు సత్యంను బోధిస్తున్నారు, తప్పు మాట్లాడతలేదు. ఎస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం మనం అందరం.